ఫస్ట్ ఆఫ్ ఆల్ టైటిల్ దగ్గర మనం మాట్లాడుకోవాలి. కాక్రోచ్ అనే టైటిల్ ఎందుకు పెట్టారు? అందరూ ఏమనుకున్నారంటే ఈయన రాజమౌళి లాగా ఈగానే ఆయన ఏదో తీసాడు, ఈయన కాక్రోచ్ అని ఏదైనా ఒక హాలీవుడ్ టైప్ మూవీ చేస్తున్నారా, ఈ టైప్లో కూడా డిస్కషన్స్ వచ్చింది. కాక్రోచ్లోని ఒక రెసిలియన్స్ నాకు బాగా నచ్చింది. మీరు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి దాన్ని చంపాలని ట్రై చేయండి, అది మాత్రం బతికి వస్తూనే ఉంటుంది. సొసైటీలో ఒక చులకన భావం ఎక్కువగా ఉండేది ఎవరి మీద అంటే హిజ్రాస్ మీద. ఇందులో నిజమైన హిజ్రాస్ ఉన్నారు, బ్రతుకు తెరువు కోసం. దాదాపు 1,50,00,000 మంది ఈ ఇండియాలో ట్రాన్స్జెండర్స్ ఉన్నారు. అందులో 50% మంది రేపుకు గురవుతున్నారా అని హెల్త్ సర్వీస్ చెప్తూ వాళ్ళు చెప్పేది ఏంటంటే మీరు ఎంచుకున్న ప్లాట్ ఏదైతే ఉందో ప్రతిదీ ఒక డిఫరెంట్ అండ్ ఆ టైంలో జరుగుతున్న మేజర్ బర్నింగ్ ఇష్యూ మీద తీసుకున్నారు. గల్ఫ్ చేసిన టైంలో అవి ఇప్పుడు వాటి ఇంపాక్ట్ ఇప్పుడు ఎక్కువగా ఉంది. గల్ఫ్ సినిమా అనేది ఒక డిఫరెంట్ జర్నీ అండి. అంటే కనీసం భాష తెలుగు కూడా సరిగ్గా మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నవాడు గ్రేటెస్ట్ లైఫ్ రిస్క్ వాళ్ళు తీసుకుంటున్నారేమో అనిపించిందంటే. అండ్ మీకు బోలైన అవార్డ్స్ వచ్చింది, అవార్డ్స్ తెచ్చిపెట్టిన సినిమా సొంత ఊరు. ఇందులో ఉన్న కొన్ని డైలాగ్స్ ఏవైతే ఉంటాయో హృదయం ఉన్న ప్రతి ఒక్కడు చలించిపోవాల్సిందే. సొంత ఊరు అనేది ఇట్స్ రియలీ ఒక కలెక్టివ్ డ్రీమ్ అండి, ఒక అద్భుతం. అది ఇన్ ద సెన్స్ ఆఫ్ రైటింగ్. దానికి కారణం కూడా ఏంటంటే మీకు ఎల్బి శ్రీరామ్ గారితో ఒక ప్రత్యేకమైన బాండింగ్, ప్రత్యేకమైన జర్నీ. ఆల్మోస్ట్ నేను ప్రతి సినిమా ఎక్కడో చోట ఆయనకు సంబంధించి ఉంటుంది. సో ఏంటి మీకు ఇద్దరికి ఎక్కడ స్టార్ట్ అయింది? సినిమాని అంత ఇష్టంగా ఇష్టపడుతూ సినిమా గురించి అంత ఎక్కువ ఆలోచించే వాళ్ళలో నేను కలిసిన వాళ్ళు ఇద్దరు. ఎల్బి గారు ఒకరు, తర్వాత రామనాయుడు గారు. ఆ ఫ్రెండ్షిప్ ఈ రోజుకి కూడా ఉంది అండ్ ఎప్పటికీ ఉంటుంది. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు డెస్క్. సో చిత్ర పరిశ్రమకి కొంతమంది కమర్షియల్ డైరెక్టర్గా సక్సెస్ అవ్వాలని వస్తారు, మరి కొంతమంది దర్శక నిర్మాతగా సక్సెస్ అవ్వాలని వస్తారు. సో ఒక్కొక్కరి అభిరుచి ఒక్కో రకంగా ఉంటుంది. కొంతమంది మాత్రమే మనసుకు నచ్చిన కథ, దేశానికి ఏదో సందేశం ఇవ్వాలి అని ఒక డిఫరెంట్ రూట్ వేసుకొని ఒక సృజనాత్మకమైన ఆలోచన విధానంతో ఇండస్ట్రీకి వస్తారు. సో ఆయనే సునీల్ కుమార్ రెడ్డి గారు. ఆయన గతంలో తీసిన చిత్రాలు సొంత ఊరు, సైలెంట్ స్పేస్, గల్ఫ్, గంగపుత్రులు. ఇలా చూసుకున్నట్లయితే ఏ సినిమాకి ఆ సినిమా ఒక డిఫరెంట్ కథాంశంతో రూపొందింది. ఎప్పుడు కూడా కమర్షియల్ సినిమా చేయాలి, నేను ఒక 100 కోట్ల డైరెక్టర్ అనిపించుకోవాలనే ఆలోచన ఎప్పుడు ఆయనకు రాలేదు. మరి ఇక ముందు కూడా వస్తుందనే భావం అయితే నాకు అనిపించట్లేదు. ప్రస్తుతం రాబోతున్న రీసెంట్గా వచ్చిన ఒక సినిమా, అలాగే త్వరలో రాబోతున్న సినిమా చూస్తే కూడా ఆయన టేస్ట్ తగ్గట్టుగా జనాలకు ఉపయోగపడే సినిమానే రాబోతుంది. సో ఆయనతో మాట్లాడదాం ఆ విశేషాలన్నీ. హలో సార్. హాయ్ అండి. 2012-13 ఆ టైంలో కలిసాం మనం. అవునండి. ఒక సినిమా ఇంటర్వ్యూ కోసం ఇట్లాగే. సో అప్పటికి ఎలా ఉన్నారు సునీల్ కుమార్ రెడ్డి గారు? ఆయన ఆలోచన కానివ్వండి, ఆయన సినిమాలు, కథలు అలానే ఉన్నాయి, ఏం మారలేదు. సినిమా ఇండస్ట్రీలో చాలామంది కొత్త వాళ్ళు వచ్చారు. సో పాన్ ఇండియా లెవెల్కి వెళ్ళిన స్టార్స్ ఉన్నారు మన దగ్గర. కథ కూడా అలాగే వెళ్ళిపోయింది అండ్ బడ్జెట్స్ కూడా మన చెప్పాలంటే పాన్ ఇండియా స్టేజ్ దాటిపోయినాయని చెప్పాలి. ఇప్పుడు ఎంత ఇంటర్నేషనల్ లెవెల్. సో మీరు మాత్రం మీకు నచ్చిన కథ ఒక చోటే ఉండి అదే జర్నీని కంటిన్యూ చేస్తున్నారు. సో రీసెంట్గా వచ్చిన కాక్రోచ్. ఏంటి సునీల్ కుమార్ రెడ్డి గారు ఎందుకు ఆ రూట్ నుంచి బయటికి వెళ్ళకపోతున్నారు? సో ఇది ప్లస్ అనుకుంటే ప్లస్ అండి, లేదు మైనస్ అనుకుంటే మైనస్. డెఫినెట్గా నేను మారకపోవటం అన్నది అంటే నేను తీస్తున్న సినిమాలు ఒకే పందాలో ఉండటం కానీ, లేకపోతే ఒక సోషల్ ఇష్యూని దృష్టిలో పెట్టుకొని తీయటం అన్నది కొంతమందికి ప్లస్ అనిపించవచ్చు, కొంతమందికి మైనస్ అని కూడా అనిపించవచ్చు. బట్ నేను పర్సనల్గా కన్సిడర్ చేసేది ఏంటంటే సినిమా అన్నది నా దృష్టిలో చాలా పవర్ఫుల్ మీడియం అండి. ఎన్నో స్టోరీస్ ఉన్నాయి చెప్పడానికి కోసం. సో ఎన్నో జీవితాలు ఉన్నాయి, స్పృశించాల్సిన జీవితాలు కొన్ని ఉన్నాయి. వాటన్నిటినీ కూడా టచ్ చేయాలి. ఏవైతే మెయిన్ స్ట్రీమ్ సినిమా ఇగ్నోర్ చేస్తూ ఉందో వాటన్నిటినీ కూడా నా సినిమాల ద్వారా టచ్ చేయాలి అని చెప్పి ఒక జర్నలిస్ట్గా నా చిన్న తాపత్రయం. ఎందుకంటే సినిమా అన్నది హైజాక్ అయిపోకూడదు, కొంతమంది స్టోరీలు చెప్పడానికి మాత్రమే పరిమితం అయిపోకూడదు. సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి వారి కథని తెర మీద చూసుకోవాల్సిన అవసరం కానీ, అది తర్వాత తరానికి తెలియవలసిన అవసరంగానే ఉంది అని నేను నమ్ముతానండి. ఒక వలస సినిమా తీసినప్పుడు వలస కార్మికులు రోడ్డు మీద పడటం ఏదైతే కోవిడ్ టైంలో జరిగిందో దాని గురించి కూడా
ఒక డాక్యుమెంట్ చేయాలి ఆ సినిమాని, వాళ్ళ కథని, వాళ్ళ వ్యధని, జీవితాన్ని చూపించాలి అనే ప్రయత్నంతో దాన్ని నేను చేసి, కోవిడ్ అయిన తర్వాత రిలీజ్ అయిన ఫస్ట్ బంచ్ సినిమాల్లో ఆ సినిమా ఉంది. ఐ వాంటెడ్ టు రిలీజ్ ఇట్ ఆన్ స్క్రీన్స్. చాలామంది చెప్పారు, దీన్ని మీరు థియేటర్లో రిలీజ్ చేయడం వలన మనకు లాసే తప్ప ఉపయోగం ఉండదు, ఓటీటీలో ఎక్కడన్నా ఇచ్చేయండి అంటే, లేదు, ఇది థియేటర్లోనే చూపించాలి. ఎందుకంటే కథ అన్నది కేవలం ప్రేమ కథలకు లేకపోతే ఒక కాలేజ్ రొమాన్స్కు మాత్రమే పరిమితం అయిపోకూడదు. అండ్ కథని చాలా విస్తృతంగా మనం చెప్పాలి. ఆ బాధ్యత ఫిల్మ్ మేకర్స్కి ఉంది అని నేను నమ్మాను కాబట్టి నేను సినిమా తీస్తున్నాను. సో ఆ ప్రాసెస్లోనే నేను కాక్రోచ్ లాస్ట్ టైం తీసిన, ఇప్పుడు ఎల్జీబీటీ ఈ లీగల్ బ్యాటిల్ అని ట్రాన్స్జెండర్స్కి సంబంధించిన ఒక సబ్జెక్ట్ని తీసుకొని ఒక కోర్ట్ రూమ్ డ్రామాగా నేను తీసినా కానీ ఇట్స్ విత్ ద సేమ్ కమిట్మెంట్ అండి. సో ప్రజలు కూడా కొన్ని నా అప్రోచ్ని అప్రిషియేట్ చేసిన సందర్భాలు ఉన్నాయి, కొన్నిసార్లు రిజెక్ట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. బట్ యాజ్ ఎ ఫిల్మ్ మేకర్ నేను తీసుకుంటున్న డెసిషన్ కానీ నేను తీస్తున్న సినిమాలు కానీ కరెక్టే అని నా మనసు చెప్తుంది కాబట్టి నేను తీస్తున్నానండి. అండ్ హోప్ ప్రజలు కూడా దీన్ని ఒక పెద్ద కమర్షియల్ జానరాలోకి క్రియేట్ చేసి దీన్ని ఒక సూపర్ హిట్ జానర్, ఇలాంటి సోషల్ ఇష్యూస్ ఉంటే మేము చూసి మేము డబ్బులు ఇస్తాము అనే ఒక ఫీలింగ్ తీసుకొని వస్తే మొత్తం సినిమా ఇండస్ట్రీ కూడా ఇటువైపు టర్న్ అవుతూ ఉంటుంది. ఒక టైంలో మీరు చూస్తే ఆర్ నారాయణమూర్తి గారి సినిమాలు హిట్ అవుతూ ఉండే రోజుల్లో ఇక్కడ ఉన్న ఇండస్ట్రీలో ఉండే సోకాల్డ్ క్యాపిటలిస్టులు కూడా కమ్యూనిజం మీద సినిమా తీశారు. సో ఎందుకంటే ఇక్కడ సక్సెస్ స్పీక్స్ అండి. సో ఐ ఎక్స్పెక్ట్ ఏదో ఒక రోజు ద సోకాల్డ్ కమర్షియల్ పాన్ ఇండియన్ సినిమా కూడా ఇక్కడికి వస్తుంది అని. ఫర్ అనదర్ ఇన్ఫర్మేషన్, ఈ ఎల్జీబీటీ అనే సినిమా నా దృష్టిలో ఒక పాన్ ఇండియన్ సినిమా. ఎందుకంటే ఇది త్రూఅవుట్ ఇండియా రిలీజ్ చేసే ప్లానింగ్లో ఉన్నాం. లైక్ బాంబే, కల్కట్టా, ఢిల్లీ, ఆల్ ద మెట్రోపాలిటన్ సిటీస్ మల్టీప్లెక్సెస్లో ఈ సినిమా రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం. పాన్ ఇండియా ఇన్ ద సెన్స్ నా దృష్టిలో సబ్జెక్ట్ విచ్ ఇస్ రిలేటబుల్గా ఉండేది అన్నట్టు. సో ఐ థింక్ నౌ విత్ దిస్ సినిమా ఐఎమ్ ఆల్సో రీచింగ్ పాన్ ఇండియా ఇన్ దట్ సెన్స్, నాట్ quote unquote commercially in the sense of budgets, but definitely in terms of reach నేను ట్రై చేద్దామని అనుకుంటున్నానండి. ఓకే, ఇప్పుడు సినిమా పాన్ ఇండియా లెవెల్ అనేది పక్కన పెడితే జనరల్గా మనకి ఉన్న ఒక డెఫినేషన్ ఏంటి అంటే, సినిమాకి డబ్బులు వస్తే అది కమర్షియల్ సినిమా. ఎంత పెద్ద స్టార్ సినిమా అయినా కానివ్వండి, ఫ్లాప్ అయితే అది అసలు కమర్షియల్ కాదు కదా, దాన్ని నెక్స్ట్ డేని మర్చిపోతున్నారు. ప్రస్తుతం ఉన్న రోజులు అలాంటివి. అయినా కూడా సునీల్ కుమార్ రెడ్డి గారి ఫిల్మోగ్రఫీ తీసుకున్నట్లయితే ఒక చెవిటి మూగ కాంబినేషన్లో ఉన్న ఒక కపుల్ మీద సైలెన్స్ ప్రెజెన్స్ సినిమా కావచ్చు, తీర్థ గారు ఫస్ట్ మూవీతోటే అవార్డు వచ్చిన సినిమా అండ్ మీకు బోల్డెన్ అవార్డ్స్ తెచ్చిపెట్టిన సినిమా, ఎల్బి శ్రీరామ్ గారి ఎంటైర్ కెరీర్ని గొప్ప పాత్రగా నిలిచిన సినిమా సొంత ఊరు. ఇందులో ఉన్న కొన్ని డైలాగ్స్ ఏవైతే ఉంటాయో అది ఈ రోజుకి ఆ సీన్స్ వైజ్గా తీసుకున్నట్లయితే హృదయం ఉన్న ప్రతి ఒక్కడు చలించిపోవాల్సిందే. ముఖ్యంగా వాళ్ళ తీర్థ అండ్ ఎల్బి శ్రీరామ్ గారి కాంబినేషన్లో ఉన్న ఒక సీన్ ఏదైతే ఉందో, నన్ను కాల్చి చంపేసే సీన్ ఏదైతే ఉంటుందో తను చెప్పేటప్పుడు, నాకు ఈ జాకెట్లో చెయ్యి పెట్టు, డబ్బులు దొరికితే నన్ను బాగా కాల్చు, లేదా ఒక చిన్న గొయ్యి తీసి పాత పెట్టు అంటే అంత సెన్సిబుల్గా అంత రీచబుల్గా మీరు ఆ డైలాగ్ రాయడానికి ఏదైనా ఇన్స్పిరేషనా ఒరిజినల్గా లేకపోతే, ఎందుకంటే ఈ రోజుకి కూడా సొంత ఊరు కొడితే ఫస్ట్ వచ్చే సీన్ అదే యూట్యూబ్లో. సొంత ఊరు అనేది ఇట్స్ రియలీ ఒక కలెక్టివ్ డ్రీమ్ అండి, ఒక అద్భుతం. అది ఇన్ ద సెన్స్ ఆఫ్ రైటింగ్. దానికి కారణం కూడా ఏంటంటే ఒక ఎల్బి శ్రీరామ్ గారు లాంటి ఒక రైటర్ అండ్ గంధం నాగరాజు గారని ఆ స్క్రిప్ట్ ఎక్స్పాన్షన్లో హెల్ప్ చేసిన ఒక గొప్ప రైటర్, గమ్యం లాంటి సినిమాకి డైలాగ్స్ రాసిన వాళ్ళు, బీయింగ్ డైలాగ్ రైటర్ మై సెల్ఫ్, ఒక ముగ్గురు దాని మీద కూర్చొని ఆ స్క్రిప్ట్ మీద వర్క్ చేయగలిగే అవకాశం ఆ సబ్జెక్ట్ మాకు ఇచ్చిందండి. సో డెఫినెట్గా అందుకనే బహుశా మేబీ ఆ టర్మ్స్ ఆఫ్ దట్ ఆ ఎమోషన్స్ ఇంకా రిటైన్ చేయగలిగాము. అండ్ డెఫినెట్గా ఎల్బి శ్రీరామ్ గారికి, గంధం నాగరాజ్ గారికి ఎప్పటికీ కూడా ఒక శ్రావ్య ఫిల్మ్స్ టీమ్ కానీ లేకపోతే సొంత ఊరు టీం కానీ రుణపడి ఉంటుందండి ఆ ఆస్పెక్ట్లో. బట్ ఆఫ్ కోర్స్ ఇట్స్ అ కలెక్టివ్ సినిమా. సో ప్రతి దాంట్లో ప్రతి ఒక్కరి కాంట్రిబ్యూషన్ కూడా ఉంది. యాజ్ ఐ టోల్డ్ యూ, సినిమా అనేది ఒక కలెక్టివ్ డ్రీమ్ అండి. అందరూ కలిసి కలకంటేనే సినిమా తయారవుతుంది. సో అలాంటిది ఒకటి తీయటం జరిగింది. ఇప్పుడు ఆ జోనర్ సినిమాలన్నీ చూసుకున్నట్లయితే మీరు ఎంచుకున్న ప్లాట్ ఏదైతే ఉందో ప్రతిదీ ఒక డిఫరెంట్ అండ్ ఆ టైంలో జరుగుతున్న మేజర్ బర్నింగ్ ఇష్యూ మీద తీసుకున్నారు. లైక్ గంగపుత్రులు కానివ్వండి, గల్ఫ్ తీసుకున్న సబ్జెక్ట్ తీసుకుని డింపుల్ హాయ్ అయితే ఇంట్రడ్యూస్ చేస్తుంది, మీరే హీరోయిన్గా అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేశారు. ఆమె తన ఫస్ట్ సినిమా
సో రీసెంట్గానే ఆవిడ తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, తనకి ఎవరెవరితో బాండింగ్ ఉందనేది రీసెంట్గా రివీల్ చేశారు. సో ఆ టైంలో కూడా పెద్దగా ఎవరికి తెలియదు. అవును. మీరు గల్ఫ్ చేసినప్పుడు అమ్మాయిని ఎంచుకున్నప్పుడు కూడా అమ్మాయి ఎప్పుడు కూడా రివీల్ చేయలేదు. సో గల్ఫ్ చేసిన టైంలో మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన అంశాలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు వాటి ఇంపాక్ట్ ఇప్పుడు ఎక్కువగా ఉంది. అంటే మీరు ఈ ప్రభావం ఉంటుంది ఫ్యూచర్లో అన్న ఒక థాట్ తోటి చాలా ఏళ్ల క్రితం ఆ సినిమాని చేశారు. దానికి ఇన్స్పిరేషన్ ఏంటి అసలు? అంటే మీరు ఎలా కలెక్ట్ చేశారు ఆ మెటీరియల్ గల్ఫ్ సినిమా సంబంధించి? గల్ఫ్ సినిమా అనేది ఒక డిఫరెంట్ జర్నీ అండి నా సినిమా ఫిల్మోగ్రఫీలో. ఎందుకంటే బికాస్ నాకు తెలియని ఒక కొత్త ప్రపంచాన్ని నేను చూడడానికి అవకాశం ఇచ్చిన సినిమా అది. నేను 2014 ఆ టైంలో నాయుడు గారి సినిమా చేయడానికి వెళ్ళినప్పుడు స్వీడన్లో షూటింగ్ ఉండే. దాని గురించి ఆ ప్రయాణం చేస్తున్న టైంలో ఎయిర్పోర్ట్లో ఎంతోమంది గల్ఫ్కి వెళ్తున్న వాళ్ళని చూశానండి. అంటే కనీసం భాష తెలుగు కూడా సరిగ్గా మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు ఒక ఎడారి దేశానికి వెళ్ళి పొట్ట చేతి పట్టుకొని వెళ్తూ అక్కడ వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్తారు, ఎలా వెళ్తారని తెలియకుండా ఒంటరిగా బిక్కుబిక్కుమంటూ చూస్తూ వెళుతూ ఉంటే ద గ్రేటెస్ట్ లైఫ్ రిస్క్ వాళ్ళు తీసుకుంటున్నారేమో అనిపించిందండి నాకు. సో దట్ వాజ్ రియల్లీ రెవల్యూషన్. అప్పటి నుంచి నేను దాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి మొదలుపెట్టాను. ఒకసారి స్వీడన్ వెళ్ళాలి అంటే స్వీడన్లో లాంగ్వేజ్ ఏంటి, అక్కడ ఇంగ్లీష్ మాట్లాడతారా, ఇంగ్లీష్ మాట్లాడరు కదా, ఏమిటి అని మేము డిస్కస్ చేసుకుంటున్న తరుణంలో వీళ్ళు ఏమి భాష రాని వాళ్ళు ఒక గల్ఫ్ కంట్రీకి వెళ్ళిపోతున్నారు. అక్కడ ఉద్యోగం చేయడానికి సంవత్సరం తర్వాత మళ్ళీ వెనక్కి వస్తారో ఎప్పుడు వస్తారో వెనక్కి తెలియని ఒక పొజిషను. ఇంత రిస్క్ తీసుకుంటున్నారు లైఫ్లో. వీళ్ళకి సంబంధించినది ఏమిటి నేపథ్యం అని నేను ఎంక్వైరీ చేయడానికి మొదలుపెడితే ఒక పని మనిషి ఉద్యోగం కోసం ఒక దుబాయ్ షేక్ దగ్గరికో లేకపోతే ఒక ఒమానో ఒక ఎక్కడికో వెళుతూ ఉన్నారు అంటే అసలు మనం ఇంత పెద్ద దేశం అనుకుంటున్నా, ఇంత పెద్ద ఎకానమీ అనుకుంటున్నా, వీళ్ళకి ఇలాంటి చిన్న పని కూడా మనం ఇవ్వలేకపోతున్నామా అన్న ఒక థాట్. దెన్ ఐ స్టార్టెడ్ ఎంక్వైరింగ్ అబౌట్ వాళ్ళ జీవితాల గురించి ఎంక్వైరీ చేస్తున్నప్పుడు నాకు మందా భీమరెడ్డి గారి అని ఒక అతనితో పరిచయం అయింది. అతను బికాస్ గల్ఫ్ వర్కర్స్ మీద వర్క్ చేస్తున్న అతను. దెన్ ఆ తర్వాత నేను అన్ని గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళాను ఆల్మోస్ట్ ఎక్సెప్టింగ్ ఆ టైంలో సౌదీ అరేబియా తప్ప అన్ని జీసీసీ కంట్రీస్కి. ఓన్లీ గల్ఫ్ సినిమా కోసం స్క్రిప్ట్ మెటీరియల్ కోసం మీరు అంత రీసెర్చ్ చేశారు? అవును. ఒక 5 కంట్రీస్ నేను ఒక్కొక్క దేశాన్ని 2 సార్లు చొప్పున వెళ్ళాను. దుబాయ్ కానివ్వండి, ఒమాన్ కానివ్వండి, వీటన్నిటికీ కూడా రెగ్యులర్గా నేను వెళ్ళి వాళ్ళతో పాటే నేను అక్కడ స్టే చేసి ఆ లేబర్ క్యాంపుల్లో స్పెండ్ చేసి వాళ్ళు ఇస్తున్న కాంట్రిబ్యూషను, వాళ్ళు ఇస్తున్నది ఇవన్నీ కూడా కనుక్కున్న తర్వాత వాళ్ళ ఫ్యామిలీస్ని ఈ కరీంనగర్, జగిత్యాల ఈ ఏరియాస్ అన్నింటిలో కూడా నేను విస్తృతంగా తిరిగాను. ఆల్మోస్ట్ నేను ఒక 18 to 19 months ఆ సినిమా సబ్జెక్ట్ కోసం నేను తిరుగుతూ అలాగే బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక కూడా వెళ్ళాను. ఇవన్నీ కూడా ఇంటర్ కనెక్టెడ్. ఇది మైగ్రేషన్ అనే ఒక పెద్ద ఒక చైన్ ఒకటి జరుగుతూ ఉంది. అండ్ అందులో మేజర్ ఇష్యూ ఏంటంటే 25 లక్షల మంది ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో గల్ఫ్లో పనిచేస్తూ వాళ్ళు కొన్ని వేల కోట్ల రూపాయలు ఇక్కడికి పంపిస్తూ ఆల్మోస్ట్ 1 crore పీపుల్, తెలుగు పీపుల్ గల్ఫ్ మనీ మీద డిపెండ్ అవుతున్నా కానీ మన దృష్టిలో ఎన్ఆర్ఐ అంటే అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు లేకపోతే లండన్ నుంచి వచ్చిన వాళ్ళే తప్ప వీళ్ళని ఎవరు కంటికి కనిపించరు. వీళ్ళు ఇస్తున్న కాంట్రిబ్యూషన్, మన ఎకానమీకి ఇస్తున్న కాంట్రిబ్యూషన్ గురించి గత 40 సంవత్సరాలుగా ఇన్ని లక్షల మంది అక్కడ పనిచేస్తున్నా కానీ కనీసం మనం మాట అయినా సినిమాలో మాట్లాడకపోవడం అంటే మనం కథని ఏ రకంగా హైజాక్ చేసేసాం. అందుకే ఆ కథకు సంబంధించిన క్రెడిట్ కూడా నాతో స్టోరీస్ పంచుకున్న ఒక 400 మందికి మాత్రమే చెందుతుందని నేను టైటిల్ కార్డ్స్లోనే వేసాను. నేను ఓన్లీ స్క్రీన్ ప్లే క్రెడిట్ మాత్రమే తీసుకున్నాను. అది మాత్రం టోటల్ కథ ఆ గల్ఫ్కి వెళ్ళి నాతో చెప్పుకున్న కథలు చెప్పుకున్న వాళ్ళందరికీ కూడా చెందుతుంది అని నేను అనుకోవడం జరిగింది. అందులో ఎస్పెషల్లీ మీరు డింపుల్ హయాతి గురించి చెప్పారు. అందులో లక్ష్మి అనే పాత్ర. నేను ఖతార్ వెళ్ళినప్పుడు ఖతార్ ఎంబసీ వాళ్ళు నాకు కాల్ చేసి ఒక అమ్మాయి ఒక గల్ఫ్ ఆ కంట్రీ నుంచి పారిపోయి వచ్చింది అనమాట. ఒక దుబాయ్ షేక్ ఇంటి నుంచి, ఒక షేక్ ఇంటి నుంచి. ఆ అమ్మాయి చెప్పుకున్న కన్నీటి కథని నేను నా మనసులో రిజిస్టర్ అయిపోయింది. ఒక ఆగని ఒక ప్రవాహం లాంటి ఒక కన్నీటి వరదని నేను చూశాను. 25 నిమిషాలు నాతో ఆ అమ్మాయి మాట్లాడింది. కనీసం మొహం తుడుచుకోవాలి అన్న ఒక ఇది కూడా లేకుండా ఆదుర్దాతో తను కథ అంతా చెప్పుకుంది. నేను డింపుల్కి అదే చెప్పాను. నేను కథ చెప్తున్నది ఒక హీరోయిన్గా చెప్పాలని కాదు, కొన్ని లక్షల మంది అమ్మాయిలు వాళ్ళకి సంబంధించిన రిప్రజెంటేటివ్గా నువ్వు ఈ కథ చెప్తున్నావు. సో మనం ఒక హీరోయిన్, ఈ సినిమా ఆడుతుంది, ఇది గొప్ప సక్సెస్ అవుతుంది, నాకు పేరు వస్తుంది, ఇవన్నీ పక్కన పెట్టండి. యాజ్ అ డైరెక్టర్గా కూడా నేను అనుకున్నాను ఇది మన రెస్పాన్సిబిలిటీ. ఇన్ని లక్షల మంది కథ చెప్పకుండా తొక్కివేయబడిన కథ గురించి చెప్పాల్సిన బాధ్యత
ఈ మీడియంలో పేపర్లలో రాసేవాళ్ళు, ఛానల్స్లో వచ్చేవి అన్నీ జరిగాయి. కానీ ఈ సినిమా అనే ఒక మాధ్యమంలో దీన్ని టోటల్గా ఇగ్నోర్ చేశారు. సో దిస్ ఈస్ ద ఫస్ట్ ఫిల్మ్ ఇన్ తెలుగు ఈ గల్ఫ్ వాళ్ళు ఇచ్చిన కాంట్రిబ్యూషన్ గురించి కానీ వాళ్ళ జీవితం గురించి కానీ ఎక్స్ప్లోర్ చేయాలని నేను అనుకున్నాను. దట్స్ యాక్చువల్లీ అన్ ఆపర్చునిటీ ఫర్ మీ. ఒక డైరెక్టర్గా నాకు దొరికిన ఒక గొప్ప అవకాశంగా నేను కన్సిడర్ చేస్తున్నాను. ఈ రోజుకి కూడా గల్ఫ్లో ఉన్న ఎన్నో వేల మంది, లక్షల మంది ఆ సినిమా పాటలు పెట్టుకోవడం నాకు తెలుసు. నేను ఏ లేబర్ క్యాంప్కి వెళ్ళినా కానీ ఆశల రెక్కలు కట్టుకొని అని కాసల శ్యామ్ గారు రాసిన పాట అది ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుందండి. బికాజ్ ఇట్ ఈస్ కనెక్టెడ్ టు దేర్ లైఫ్. సో నేను ఈ మధ్య కాలంలో లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి తీసుకున్నట్టయితే ముఖ్యంగా కరోనా తర్వాత ఏదైతే మీరు తీసిన గల్ఫ్ సబ్జెక్ట్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో, ఏదైతే స్ట్రగుల్స్ ఉన్నాయో వాళ్ళ జీవితాల్లో, అది ఈ మధ్యకాలంలో ఎక్కువ ప్రభావితం అయింది. దీనికి సంబంధించి ఎక్కువ న్యూస్ కూడా సర్క్యులేట్ అయింది. సో మీకు ఎప్పుడైనా అనిపించింది, అరే నేను ఆ టైంలో కాకుండా ఈ టైంలో తీసే సబ్జెక్ట్ బాగుండేది అన్న థాట్ ఎప్పుడైనా అనిపించిందా మీకు? అదేం లేదండి. ఎవరో ఒకరు మొదలు పెట్టాలి, ఎవరో ఒకరు కథ చెప్పాలి. 40 సంవత్సరాలు ఆగింది అది. ఓకే, నేను ఒక 7 సంవత్సరాలు 8 సంవత్సరాల క్రితం తీసాను అది. ఇప్పుడు లేకపోయినా ఉంటే 48 సంవత్సరాలు లేట్ అయి ఉండేది. ఇప్పుడు ఇంకొక సినిమా తీయొచ్చు, ఇంకో గల్ఫ్ 2 తీయాలనే ఆలోచన కూడా నా మనసులో ఉంది. సో ఎన్నో కథలు ఉంటాయి కదా. మనం ఒక బస్ స్టాండ్లో జరిగే రొమాన్స్ కోసమే 1000 కథలు తీసినప్పుడు లేనిది ఒక గల్ఫ్ గురించి ఒక 100 సినిమాలు తీస్తే నష్టం ఏంటి? అది నేనే తీయాలని కాదు, ఎంతోమంది తీయొచ్చు కదా, ఎన్నో సినిమాలు తీయొచ్చు. థ్యాంక్స్ టు సోషల్ మీడియా అండి. సోషల్ మీడియా చాలా బాగా ఈ విషయాల్ని ఎక్స్ప్లోర్ చేయటం కానీ, వాళ్ళకి సంబంధించిన సమస్యలని తీసుకురావటానికి కానీ, అండ్ సోషల్ మీడియాలో కొన్ని నెగిటివ్ ఆస్పెక్ట్స్ కూడా జరుగుతూ ఉన్నాయి, అది మీకు తెలియని విషయం కాదు. బట్ చాలా పాజిటివ్ కాంట్రిబ్యూషన్ కూడా సోషల్ మీడియా చేసిందండి. సో మంచిగా ఉంటే డెఫినెట్గా పుషప్ చేస్తుంది కదా సార్. అయితే ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే గత చిత్రాలకి రీసెంట్గా వచ్చిన కాక్రోచ్ మూవీకి కొంచెం వేరియేషన్ కనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టైటిల్ దగ్గర మనం మాట్లాడుకోవాలి. సో కాక్రోచ్ అనే టైటిల్ ఎందుకు పెట్టారు దానికి? అంటే ఇప్పటికీ కొంతమందికి ఎందుకు ఈయన ఈ టైటిల్ పెట్టారు, ఇంతకుముందు పెట్టిన టైటిల్స్ అన్నీ కూడా చాలా రిలవెంట్గా డిఫరెంట్గా ఉన్నాయి, రిలేటెడ్ టు సిచ్యువేషన్స్, పర్సన్స్, లేకపోతే ఆ ఏరియా వైజ్గా చూసుకున్నట్లయితే. ఎగ్జాంపుల్ గంగపుత్రులు, సొంత ఊరు, ఇలా. కాక్రోచ్ అనే పదం అనేది మనకి ఇంగ్లీష్ టర్మ్, పైగా ఒక చిన్న దీనికి సంబంధించిన పేరు. అందరూ ఏమనుకున్నారంటే ఈయన రాజమౌళి లాగా ఈగానే ఆయన ఏదో తీశారు, ఈయన కాక్రోచ్ అనేది ఒక హాలీవుడ్ టైప్ మూవీ చేస్తున్నారా, ఈ టైప్లో కూడా డిస్కషన్స్ వచ్చాయి. అసలు ఏంటి ఈ సబ్జెక్ట్, ఎందుకు మీరు ఆ టైటిల్ పెట్టుకున్నారు? కాక్రోచ్ అంటే మనం చూడగానే అసహించుకునే చిరాకు పడే ఒక ఇది. సమాజంలో కూడా చాలా కాక్రోచ్లు, చాలామందిని చూస్తే మనకు యావగింపు ఉంటుంది, అసహ్యం ఉంటుంది. అవి మనం ఇంటి వంటగదుల్లోనే తిరుగుతూ ఉంటాయి, మనకు రాగానే పరిగెట్టి దాక్కుంటూ ఉంటాయి. అవి చూసిన ఆ గట్టర్ ఏదైతే ఉందో అది మనకు తెలియదు, అది వేరే ప్రపంచం. సో ఆ ప్రపంచం గురించి కూడా ఎక్స్ప్లోర్ చేయాల్సిన అవసరం నాకు ఉంది అనిపించింది. సో కాక్రోచ్లోని ఒక రెసిలియన్స్ నాకు బాగా నచ్చింది. మీరు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి దాన్ని చంపాలని ట్రై చేయండి, అది మాత్రం బతికి వస్తూనే ఉంటుంది. అలాంటి ఒక మొండితనం కావాలి అని. ఒకవేళ అవసరమైతే ఈరోజు జనరేషన్లో ఉండే ప్రతి కుర్రాడు కూడా కాక్రోచ్లా ఉండాలి. ఎలాంటి సర్కమ్స్టాన్సెస్లో అయినా కానీ తను అడ్జస్ట్ చేసుకొని సర్వైవ్ కాగలిగే కెపాసిటీ. నేను ఇది వైజాగ్లో జరిగిన కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని ఈ ఫిల్మ్ని ఎక్స్ప్లోర్ చేయడం జరిగిందండి. అండ్ నేను అన్నట్టు ఎన్నో కథలు ఎక్స్ప్లోర్ చేయబడని ఎన్నో కథల్ని నేను చెప్పాలి, లేకపోతే ఏవైతే మెయిన్ స్ట్రీమ్ సినిమా టచ్ చేయదు అలాంటి పాత్రలన్నిటికీ కూడా ఒక వేదిక కల్పించాలి అన్న ఉద్దేశంతో నేను చేశాను. అలాంటిదే ఆ కథ కూడా. అండ్ రీసెంట్ మూవీ కాక్రోచ్ గురించి మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో, కాక్రోచ్ స్వభావం కూడా మీరు అన్నట్టు మొండితనంతో పాటు ఎటు అవకాశం ఉంటే అటు వెళ్ళిపోతుంది. సపోజ్ మనమే ఉన్నాము, దాన్ని నేను తీసుకుని కొట్టాలని అనుకోండి, ఎటు సంద దొరికినా, ఎటు చిన్న హోల్ దొరికినా వెళ్ళిపోతుంది. అంటే సొసైటీలో ఉన్న రెలవెంట్ ఇష్యూస్కి ఆ స్వభావం మీకు అడాప్ట్ అవుతుందని అనిపించిందా? అంటే అలా ఉండాల్సిన అవసరం అయితే ఉందండి. అలా ఉండాలి డెఫినెట్గా. ఎస్పెషల్లీ ఇప్పుడుండే యూత్ ఒక చిన్న ఇష్యూస్కి డిప్రెషన్లోకి వెళ్ళి సూసైడ్ కమిట్ చేసుకొని అంత వీక్ హార్ట్లోకి వెళ్ళకూడదు. ఎన్ని కష్టాలు వచ్చినా కానీ దానికి వచ్చిన కష్టంతో కంపేర్ చేస్తే మనకు వచ్చిన కష్టాలు ఏమీ లేవు. లైఫ్ అనేది ఒక గిఫ్ట్, దాన్ని బతకాలి, ఆ మొండితనం కావాలి. దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ ఐ వాంటెడ్ టు సే. ఒక అణుయుద్ధం వచ్చినా కానీ అది బతికి సర్వైవ్ అయిపోయి తన ఉనికిని తను చాటుకుంటుంది. మనం ఏదో సమస్యల్లో పుట్టాము, నేను ఎదగలేకపోతున్నాను, నేను చాలా కష్టాలు, నాకు డబ్బులు లేవు, మా పేరెంట్స్ ఇలాగా, మా క్యాస్ట్ ఇది, అందుకని నాకు తొక్కేస్తున్నారు, ఇలాంటివన్నీ కూడా ఎక్స్క్యూజెస్ చెప్పి కాదు.
వీ హ్యావ్ టు సర్వైవ్ కమ్ వాట్ మే. సినిమాల్లో కూడా ఒక థియేటర్లు ఇవ్వట్లేదు, మధ్య సినిమా జనం చూడట్లేదు, చూడరు, వాళ్ళ ఇష్టం. బట్ నువ్వు సర్వైవ్ అవ్వాలి, నువ్వు చూపించేలా నువ్వు ప్రయత్నం చేయాలి, నువ్వు మళ్ళీ మళ్ళీ చేయాలి. వాళ్ళు ఒకసారి ఒక సినిమా ఫ్లాప్ చేసేస్తే, మనల్ని ఫెయిల్ చేస్తే మనం ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోకూడదు, మనం చేయాలి. వీ హ్యావ్ టు సర్వైవ్. సో ఎవ్రీ ఫిల్మ్ మేకర్ హ్యాస్ టు బీ లైక్ అ కాక్రోచ్ అండ్ ఎవ్రీ బిజినెస్ మ్యాన్ హ్యాస్ టు బీ లైక్ ఎ కాక్రోచ్. హీ హ్యాస్ టు సర్వైవ్. ఎక్సలెంట్ సార్. అండ్ ఇప్పుడు ఈ ఈ ఈ మాటలు ఏదైతే ఉంది, ఇప్పుడు చెప్పిన మాటలు ఏవైతే ఉందో, నాకు ఇద్దరి వ్యక్తిత్వం కనబడుతుంది. ఒకటి పూరి జగన్నాథ్ గారు అండ్ ఆయన తీసిన నేనింతే సినిమా, రెండోది బ్రహ్మానందం గారు. ఆయన రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే, కొంతమంది కొన్ని కుదురుతాయి, కొన్ని కుదరవు, అది దానికి తలరాత అంతే. సో కొంతమంది ఏమీ చేయకపోయినా అదృష్టం కలిసి వస్తుంది, అన్ని వాళ్ళ పరిస్థితులు కలిసి వచ్చి వాడు ఒక ఉన్నత స్థానానికి వెళ్ళిపోతాడు. ఒకడు ఎంత కష్టపడ్డా వాడి జీవితం అంతా కూడా ఇబ్బందుల పాలు, కష్టాల్లోనే గడుపుతూ ఉంటాడు అన్న మాట ఏదైతే చెప్పారో, సో మీ సినిమాలు కానివ్వండి, ఇప్పుడు మీరు చెప్పిన మాట కానివ్వండి, సిమిలర్గా అనిపించింది. దాని సినిమాకి సంబంధించి మీరు చెప్పింది ఏదైతే ఉందో, నచ్చితే చూస్తారు, లేకపోతే లేదు. బట్ మనం మాత్రం సర్వే అవ్వాలంటే మన సినిమానే చేయాలి. సో మనకు అలవాటైన పని. ఇది పూరి జగన్నాథ్ గారి స్టేట్మెంట్ నేను ఇంతే సినిమాలో. అంటే మీరు సొసైటీని మీరు ఎలా చూస్తున్నారు అన్న దాని మీదే మీ సినిమా కథ కూడా ఉంటుంది. అండ్ ముఖ్యంగా నేను అడగాల్సిన పాయింట్ ఒకటి ఏంటంటే, మీ సినిమాలు పెద్ద స్టార్స్ ఉన్న ఎప్పుడు మీరు సెలెక్ట్ చేసుకోలేదు మీ అన్ని సినిమాలలో. దీనికి ప్రత్యేకంగా రీజన్ ఏదైనా ఉందా? సో ఇట్స్ నథింగ్ అండి. నాకు ఆర్టిస్టులు నా దృష్టిలో కథ చెప్పడం కోసం మనకు కావాల్సిన టూల్స్, ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ, అన్నిటికంటే కూడా నేను మోర్ దాన్ స్టోరీ, నేను ఇష్యూని ఇంపార్టెంట్ అని అనుకుంటానండి. కథ కేవలం నాకు ఒక సాకు మాత్రమే. నేను ఒక విషయం చెప్పాలనుకుంటాను, విషయాన్ని విషయంగా చెప్తే బోర్ కొడుతుంది కాబట్టి దానికి ఒక కథ నేను అల్లాలి కాబట్టి నేను ఒక కథని సాకుగా తీసుకొని దాని చుట్టూ నేను చెప్పుకొని వెళ్ళడం నా ఇంటెన్షన్ అండి. సో అది మనం ఎన్ని అనుకున్నా, ఎన్ని డైలాగులు రాసినా కానీ చెప్పే వాళ్ళందరూ కూడా ఆర్టిస్టులు. వాళ్ళు ఇచ్చిన కన్విక్షన్ ప్రకారమే అది బిలీవబుల్గా ఉంటుంది. నేను అందుకే ఆర్టిస్టులకి చెప్తూ ఉంటాను. సో ఇట్ ఈస్ నాట్ డైరెక్టర్ ఏదన్నా రాయొచ్చు, రైటర్ ఏదన్నా రాయొచ్చు, డైరెక్టర్ ఏమన్నా చెప్పొచ్చు, కానీ చేసి ఫైనల్గా చూపించాల్సింది మీరు. మీరు కన్విన్సింగ్గా చెప్పగలిగితేనే అది నా ఆర్టిస్ట్కి ట్రాన్స్లేట్ అవుతుంది, నా ఆడియన్స్కి ట్రాన్స్లేట్ అవుతుంది. లేకపోతే అది ఇట్ విల్ బి లాస్ట్. సో ఐ ఆల్వేస్ టేక్ ప్రొఫెషనల్ ఆర్టిస్టులను మాత్రమే తీసుకుంటాను. ప్రొఫెషనల్ ఇన్ ద సెన్స్ ఆ తపన, క్రాఫ్ట్ మీద తపన ఉండి చేయాలి అన్న ఒక ఆలోచన, ఉద్దేశం ఉన్నవాళ్ళు, వాళ్ళు నా దృష్టిలో ప్రొఫెషనల్స్. స్టార్స్ వాళ్ళు కేవలం ఫుల్ పవర్ ఉంటుంది వాళ్ళకి, వాళ్ళ థియేటర్స్ దాకా రప్పించగలుగుతారు, వాళ్ళు స్టార్ మెటీరియల్. ఐ డూ అడ్మిట్, స్టార్ మెటీరియల్ తోటి చాలా అద్భుతాలు చేయొచ్చు, లార్జర్ దాన్ లైఫ్ విషయాలు చెప్పొచ్చు. నేను చాలాసార్లు ఎగ్జాంపుల్గా కూడా చెప్తూ ఉంటాను. నేను ప్రయత్నం అనే సినిమా తీశాను సూసైడ్లకి ఎగనెస్ట్గా. ఎందుకంటే నేను సూసైడ్లు చేసుకుంటున్న ఆ టైంకి విపరీతంగా జరుగుతూ ఉండే 2005 ఆ టైం. ఒక ర్యాంపెంట్గా, అంటే మనకు 10 మంది చుట్టూ ఒక పని చేస్తూ ఉండేసరికి 11వ వాడికి మేబీ ఇదే ఈజీ రూట్ ఏమో అనుకొని చేసేస్తూ ఉంటారు. ఒక సైకిల్ అది ఒకటి ఉంటుంది. మనం ఎలా ఒక రాహులిస్తే ఇంకొకరికి రాహుల్ ఎంత వస్తుందో, ఇది కూడా సోషల్ ఇష్యూస్ కూడా అలాంటివి. 10 మంది చేస్తున్నారు కాబట్టి నేను కూడా బెట్టింగ్లో పెట్టి చూద్దాం అనే మైండ్ సెట్ ఎలా వస్తుందో, ఇది జరిగింది. ఆ టైంలో నేను ఒక ఫిల్మ్ చేయాలనుకుని ప్రయత్నం అనే సినిమా చేశాను. బట్ నా ఫ్రెండ్ రవి ప్రొడ్యూసర్, మా ఇద్దరం కలిపే చేసేవాళ్ళం శ్రావ్య ఫిల్మ్స్లో. వాడికి చెప్పాను, అరే ఈ సినిమా జనం చూడకపోవచ్చు, ఎందుకంటే చాలా డ్రై సబ్జెక్టు, కానీ ఇది నాకు ఎందుకో చెప్పాలనిపిస్తుందిరా, చేసేద్దాంరా అన్నాడు. చెప్పాను. నేను అనుకున్నట్టే ఆ సినిమా పెద్దగా జనం ఆదరించలేదు. బట్ వీ హ్యావ్ నో రిగ్రెట్స్. మేము చెప్పాలనుకున్నాం, అది చెప్పాం. బట్ పవన్ కళ్యాణ్ గారు బాలు అనే సినిమాలో ఒక సీక్వెన్స్లో ఒక అమ్మాయికి చెప్తారు, సూసైడ్ చేసుకోవడంలో ఉపయోగం ఏం లేదు, నువ్వు బతకాలి, పోరాడాలని. ఐ ఫెల్ట్ ఒక్క 2 నిమిషాల సీన్ అది ఎంతోమందిని ఇన్స్పైర్ చేసి ఉండొచ్చు, ఎంతోమందిని ఆ బ్రింక్ ఆఫ్ ఆ సూసైడ్ నుంచి బయటికి లాక్కొని వచ్చి ఉండొచ్చు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఎ స్టార్. డెఫినెట్లీ ఐ అక్నాలెడ్జ్. ఎందుకంటే వాళ్ళు చెప్తే వినడానికి జనం రెడీగా ఉన్నారు. అలాంటి వాళ్ళు కొన్ని అద్భుతమైన విషయాలు చెప్తే ఎంత బాగుంటుందో కదా అని నేను అనుకోని రోజు లేదు. ఎందుకు ఈ పిచ్ ఫైట్లు, వాళ్ళని చంపేయాలి, వీళ్ళని చంపేయాలి, మొదలు కొద్ది మనం ఎన్ని శవాలను ముందు పేర్చామో దాని ప్రకారం మన సక్సెస్ అని కాకుండా, వీళ్ళు ఇలాంటి ఒక స్ట్రైకింగ్ విషయాలు చెప్తే సొసైటీకి ఎంత పవర్ఫుల్గా ఉంటుందో కదా అని. ఒక భారతీయుడు సినిమా వచ్చిన తర్వాత ఒక రకమైన ఒక ఎమోషన్ చాలామందికి వచ్చింది. ఓకే, ఎస్, మనం కరప్షన్ని వదిలిపెట్టకూడదు, ఎవరన్నా కానీ కరప్ట్ చేస్తుంటే మనం వాళ్ళ మీద కంప్లైంట్ చేయాలి అనే ఒక ఆలోచన ఇచ్చింది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సినిమా. ఇంత పవర్ఫుల్ టూల్ని మనం అలా వాడుకోవట్లేదేమో అని ఒక చిన్న బాధ కూడా ఉంది. నేను అదే అంటున్నాను, స్టార్స్తో చేయడానికి నాకు పరిచయం ఏం కాదు, ఇబ్బంది ఏం కాదు. బట్
డెఫినెట్లీ ఐ నో వాళ్ళ ఈక్వేషన్స్ వేరుగా ఉంటాయి, వాళ్ళ Hmm. బిజినెస్ ఈక్వేషన్స్ వేరుగా ఉంటాయి. దే డోంట్ వాంట్ టు టేక్ రిస్క్. ఐ డూ అడ్మిట్ 100 కోట్ల రూపాయలు పెడుతూ మీరు రిస్క్ చేయండి, సరదాగా ఒక మంచి మెసేజ్ ఇవ్వండి అని వీ కెనాట్ సే. దట్ ఈస్ దేర్ క్రాఫ్ట్, అది వాళ్ళ ఇష్టం. ఒక ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఏం డిసైడ్ చేసుకోవాలన్నది. నాకు సంబంధించినంత మటుకు నేనేం చేయగలను అన్నది మాత్రమే నాకు సంబంధించిన మ్యాటర్ కాబట్టి నేను దాన్ని చేస్తాను. టిప్పు సుల్తాన్ గారి కత్తి మన దగ్గర ఉంది కదా అని దాంతో గడ్డం గీసుకోకూడదు. ఒకవేళ ఇఫ్ యూ హ్యావ్ దట్, యుద్ధం చేయగలిగితే యుద్ధం చేయాలి. పవర్ ఆఫ్ ఒక దీన్ని తీసుకున్న తర్వాత దాన్ని దేని పడితే దానికి వాడేసుకుంటామంటే ఎలాగా? ఒక మార్నింగ్ షో టికెట్ ఒక 100 రూపాయలు ఎక్కువ ప్రీమియం పెట్టి అమ్ముకోవడం కోసం మనం ఏదన్నా చెప్పేస్తామంటే ఎలా? నాకు సంబంధించినంత మటుకు అందుకోసమే నేను ఇలాంటి సబ్జెక్ట్స్ నేను తీసుకోవాలనుకున్నాను. ఈ సబ్జెక్ట్స్ చేయడానికి కూడా స్టార్స్ ముందుకు రాగలిగితే అంతకంటే అద్భుతం ఏముందండి. ఒక రాజా గారు వచ్చారు, సొంత ఊర్లో తను హీ బికేమ్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్ డెఫినెట్లీ వర్క్. సో అలా వాళ్ళు చేయగలిగితే బాగానే ఉంటుందండి. కానీ వాళ్ళు చేయాలి అనేది నా డిమాండ్ కాకూడదు. దట్ హ్యాస్ టు బి ద మార్కెట్స్ డెసిషన్. ఓకే, మార్కెట్ అనుకున్న రోజే నా దగ్గరికి వస్తారు తప్ప నేను అనుకుంటే జరగదండి. చాలామంది అడుగుతూ ఉంటారు, మీ స్టార్స్ ఎందుకు చేయకూడదు. వాళ్ళు అనుకుంటేనే కదా నేను చేయగలను, నేను అనుకుంటే వాళ్ళు చేయరుగా. ఇట్ ఈస్ ఇన్ దేర్ హ్యాండ్స్. ఒకటి చేయడానికి చేయకపోవడానికి రీజన్ నేనైనప్పుడే అది నా ప్రోడక్ట్ అండి. ఒక పని నేను చేయడానికి చేయకపోవడానికి వేరే వాళ్ళ రీజన్ అయినప్పుడు అది నాది కాదు, అది వాళ్ళ ప్రోడక్ట్ అవుతుంది. సో యాజ్ సింపుల్ యాజ్ దట్. ఎందుకంటున్నానంటే నేను ఈ పాయింట్ మిమ్మల్ని అడగడానికి కూడా ఒక బలమైన కారణం ఉంది. వాస్తవంగా చెప్పాలంటే మీరు ఎంచుకున్న కథలన్నీ కూడా వాస్తవానికి దగ్గరగా ఉండి ఒక స్వచ్ఛమైన కథలు. ఇట్లాంటి వాటికి సో మినిమం రేంజ్ హీరో కనుక యాడ్ అయితే డెఫినెట్గా కథలన్నీ నెక్స్ట్ లెవెల్లో ఉండేవి అనేది నాకే కాదు, సినిమా చూసే ప్రతి ఒక్కరికి, సినిమాని ఇష్టపడే ప్రతి ఒక్కరికి అనిపించే ఒక ఫీలింగ్. సో దానికోసం ఒకటి అడిగాను. ఎందుకంటే ప్రతి సినిమాకి మీరు కొత్త వాళ్ళని ఎంచుకుంటున్నారు, కొత్త వాళ్ళతో జర్నీ చేస్తున్నారు. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ కొన్ని ఉండొచ్చు. బడ్జెట్, మీరు చెప్పినట్టుగా బడ్జెట్ దగ్గర నుంచి మార్కెట్ స్ట్రాటజీ దగ్గర నుంచి చాలా ఉండొచ్చు. బట్ ఆ రీచబిలిటీ తక్కువ ఉంటుంది కదా అనేది ఒక పాయింట్ ఖచ్చితంగా. ఎందుకంటే కంపేర్ టు గంగపుత్రులు అండ్ తండేల్ సినిమా, నేను ఈ 2 సినిమాలు చూశాను. 2 సినిమాలు జాలర్ వాళ్ళ కథ, వాళ్ళ నేపథ్యం, వాళ్ళ జీవితాలకు సంబంధించి ఎలా ఉంటుంది అని. ఇక్కడ కొంచెం లవ్ స్టోరీతో వెళ్ళాడు చేసి, మీరు ప్యూర్గా జాలర్ వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయి, బెస్త వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయి అనే దాని మీద గంగపుత్రులు తీశారు. బట్ ప్లాట్స్ 2 ఆల్మోస్ట్ ఒకటే. ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఉంది. అంటే మనకి నాగచైతన్య గారి స్టాండర్డ్స్ దగ్గరగా ఆ సినిమా వచ్చింది. సో ఆ కంపారిజన్ తోటి అడిగాను నేను. అసలు అలాంటి సబ్జెక్ట్స్ మీరు చేస్తున్నారు, అద్భుతమైన సబ్జెక్ట్స్ చేస్తున్నప్పుడు మీ అట్లీస్ట్ అబౌవ్ మీడియం రేంజ్ హీరోతో కనుక కొంచెం వెళ్ళి ఉంటే బాగుండేదేమో అనేది ఒక చిన్న పాయింట్. దాని గురించి అడిగాను ఆ పాయింట్ మిమ్మల్ని. అదే నాకు చేయడానికి నాకు ప్రాబ్లము అని కాదు, బట్ ఇండస్ట్రీలో వాళ్ళ క్యాలిక్యులేషన్స్, వాళ్ళ లెక్కలు ఉంటాయి. నేను ఈ సినిమా 10 కోట్లు కలెక్ట్ చేసిందంటే నెక్స్ట్ సినిమా 20 కోట్లు కలెక్ట్ చేయాలి. సో దాని ప్రకారం మనం స్పెండ్ చేయాలి. సో ఆ స్పెండ్ చేసేటప్పుడు బడ్జెట్లు పెడుతుండే వాళ్ళు ప్రొడ్యూసర్స్కి ఏమనిపిస్తుంది అంటే, మనం ఇంత సీరియస్ ఒక లైన్ తీసుకుంటే రిస్క్ కదండి, ఆ రిస్క్ వద్దు, ఏదో ఒక చిన్న రివెంజ్ డ్రామాకి వెళదాం, లేకపోతే ఇంకొకటి చేద్దాం అనేది వాళ్ళ థాట్ ఉంటుంది. ఓకే, ఆ ఇన్సెక్యూరిటీస్ నుంచి కథ నెమ్మదిగా డైల్యూట్ అయిపోతూ ఉంటుంది. సో అందుకోసం ఏంటంటే ఈ కొన్ని సబ్జెక్ట్స్ రెగ్యులర్ కమర్షియల్ వాళ్ళు కానీ రెగ్యులర్ ప్రొడ్యూసర్స్ కానీ చేయడానికి టోటల్గా ఇష్టపడకపోవచ్చు. అలాంటివి టోటల్గా నేనే చేయడానికి డెసిషన్ తీసుకుంటాను. లైక్ వలస లాంటి సినిమాలు కానీ ఇలాంటివి. కొన్ని సినిమాలు కొన్ని కమర్షియల్ వాల్యూస్ ఉన్నాయి, పర్వాలేదు, కమర్షియల్ వైబిలిటీ ఉంది అనుకుంటున్నప్పుడు నాకు బయట ప్రొడక్షన్స్ వాళ్ళు కూడా నేను చేస్తున్నాను కదా. 7-8 సినిమాలు నేను బయట ప్రొడక్షన్స్ వాళ్ళకే చేశాను. ఐఎమ్ ఫార్చునేట్ ఫర్ దట్. మేబీ నాట్ ఇన్ ద స్కేల్ మీరు అన్న, డెఫినెట్గా ఇప్పుడు పెరుగుతున్న స్కేల్ని దృష్టిలో పెట్టుకుంటే మై స్కేల్ ఈస్ లిటిల్ స్మాలర్, బట్ ఫిల్మ్ ఈజ్ ఎ ఫిల్మ్. ఐఎమ్ టెలింగ్ ఇస్, నేను ఒక స్టోరీ చెప్తున్నాను. మీరన్న మాట 100% వాస్తవం అండి. అది రీచ్ ఆ స్కేల్లోకి వెళ్ళలేకపోతున్నాను. ఒక మంచి కథని, అంటే నేను చెప్తున్నానని కాదు, ఒక మంచి కథ ఇంకొంతమందికి ఎక్కువ మందికి వెళితే బాగుంటుందేమో అనిపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. బట్ ఐ నెవర్ రిగ్రెట్. ఎందుకంటే నేను కనీసం ఎంతమంది దగ్గరికైనా వెళ్ళగలుగుతున్నాను కదా. ఓకే, ఐఎమ్ హ్యాపీ. ఏదో ఒక రోజు ఇందులో వైబిలిటీ చూశారనుకోండి, పెద్ద పెద్ద ప్రొడక్షన్స్ కూడా ఇలాంటి సినిమాలు చేయొచ్చు కదా. ఒక బలగం లాంటి సినిమా జరిగింది. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. వేణుగారు నా గల్ఫ్ సినిమాలో కూడా యాక్ట్ చేశారు. ఈజ్ అ వెరీ ప్యాషనేట్ యాక్టర్. సో అతను ఒక ఆపర్చునిటీ అందిపుచ్చుకోగలిగారు అండ్ హీ కుడ్ యూటిలైజ్ ఇట్. ఒక మంచి సినిమా చేయగలిగారు. ఆ బలగం సినిమా చాలామందికి ఇన్స్పిరేషన్ ఇచ్చింది, అలాంటి సినిమాలు చేయొచ్చు.
ఓ తెలంగాణ నేపథ్యంలో ఒక చిన్న కథను కూడా మనం ఒక మంచి స్కేల్లో ఎక్స్పాండ్ చేయొచ్చు అని చెప్పి ఒకసారి మార్కెట్ హెల్ప్ చేయాలి అండ్ అలాగే దానికి కావాల్సినంత ప్రమోషన్ చేయగలగాలి. ఇవన్నీ చేసినప్పుడు అన్నీ చేస్తే ఆడేస్తుందని కాదు, బట్ ఇవైతే మినిమం చేయాలి కదా, చేయొచ్చు. అవును, చేస్తేనే కదా కనీసం రీచ్ అవుతుంది. తర్వాత మీరు రిజెక్ట్ చేయడం కానీ యాక్సెప్ట్ చేయడం కానీ. చాలా సినిమాలు ఏమిటి అంటే రిలీజ్కి ముందే ఫెయిల్ అయిపోతుంది. అవును, అది మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్. రిలీజ్ తర్వాత ఫెయిల్ అయిపోతే ఓకే, సినిమాలో స్టఫ్ లేదు అని అనుకోవచ్చు. కానీ ఎంతోమంది చాలా అద్భుతమైన సినిమాలు తీసిన వాళ్ళు కూడా వాళ్ళు మార్నింగ్ షోకి ఒక్కరు కూడా రాకపోవడం వల్ల స్క్రీనింగ్ జరగని సందర్భాలు చాలా అవును. ఉన్నాయి. ఈ మధ్యకాలంలో చాలా ఉన్నాయి. చాలా. హోప్తో ప్రమోషన్ చేసిన సినిమా కూడా ఎస్, మినిమం ఓపెనింగ్స్ లేకుండా, అంటే ఫస్ట్ షో నుంచి కూడా ఒక హెవీ డ్రాప్ కనపడిన సినిమాలు అవును, చాలా ఉన్నాయి. సో డెఫినెట్గా ఈ స్టార్ పవర్ అనేది ఆ ఇనీషియల్ దీన్ని బ్రేక్ చేయడానికి తప్పకుండా ఉపయోగపడుతుందండి. ఈరోజు రేపు ఆడియన్స్ చాలా కంఫర్ట్ జోన్లో ఉన్నారు. వాళ్ళకి ఏం కావాలంటే అది చూడటం కోసం ఓటీటీ సినిమా వాళ్ళ దగ్గరికి వచ్చేసింది. చేతిలో ఓ పెద్ద ఇన్స్ట్రుమెంట్ ఉంది, మొత్తం ప్రపంచాన్ని తీసుకొచ్చి పెట్టేస్తుంది. వాళ్ళ ఎంటర్టైన్మెంట్కి కొదవలేని సిచ్యువేషన్లో వాళ్ళని ఇంటి నుంచి నిద్రలేపి తీసుకొని వచ్చి ఆటో లేకపోతే బండో ఎక్కించి థియేటర్ దాకా రప్పించి టికెట్ కొనిపించి 2 గంటలు నువ్వు ఇంకే ఎంగేజ్మెంట్ పెట్టుకోకూడదు అని అడగాలి అంటే ఎంతో స్టామినా కావాలి అడిగేవాడికి. సో ఎంతో పవర్ఫుల్గా మీకు ఆ చెవులకి చేరి అది మనసుకు రీచ్ అయ్యి మనసు నుంచి మెదడుకి అది వెళ్ళి తర్వాత పాకెట్ దాకా చేయి వెళ్ళడానికి జరిగే ఈ ప్రయాణం ఉంటుంది చూడండి, చాలా కష్టమైన ప్రయాణం. ఓకే, సో అలాంటి టైంలో స్టార్ డెఫినెట్గా ఉపయోగపడుతుంది. ఐ డూ అడ్మిట్. బట్ లక్కీగా ఇంకా ఇప్పటికీ కూడా ఒక బలగం కానీ లేకపోతే కొన్ని మంచి మంచి రాంబాయి, ఈవెన్ వెస్ రాంబాబు, చాలా సినిమాలు చిన్న సినిమాలుగా రాబడి వచ్చి ఆ తర్వాత మంచిగా జనం తాలూకా ప్రజాదరణ పొంది వర్డ్ ఆఫ్ మౌత్ తోటి సక్సెస్ అయిన సినిమాలు అనేవి ఒక మంచి ఊరట ఇండస్ట్రీకి. మనం దేన్నో దాని మీద తోసేసి తప్పించుకోవడం కాదు. ఐ ఆల్వేస్ సే, నా ఫ్రెండ్స్కి కూడా చెప్తూ ఉంటాను, మామూలు సినిమాలు కూడా చూస్తున్నారు అని చాలామంది అంటున్నారు. మరి మన సినిమా పర్టికులర్ సినిమా చూడలేదు అంటే కనీసం మామూలుగా కూడా మనం తీయలేకపోయాం అన్నది అడ్మిట్ అవ్వాలి. లెట్ అస్ నాట్ బ్లేమ్ ఆడియన్స్ తప్పేం కాదు. మనం వాళ్ళకి రీచ్ కాలేకపోయాము, వచ్చిన వాళ్ళని మనం కన్విన్స్ చేయలేకపోయాం. నా ఫిల్మ్ మేకింగ్లో ఎక్కడో మిస్టేక్ ఉందే తప్ప ఆడియన్స్ వాళ్ళకి టేస్ట్లో మిస్టేక్ ఉందని అయితే నేను అనుకోవట్లేదు. ఎక్కడో ఒక దగ్గర మనం ఫిల్మ్ మేకర్గా ఫెయిల్ అవుతాం. డెఫినెట్గా. లేకపోతే కోట్లాంటి సినిమా డే 1 నుంచి అందుకున్న అది బ్రహ్మాండమైన హిట్ అసలు. సో ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి. అండ్ రాజు వెడ్స్ రాంబాయ్ విషయంలో మనం ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ చూసుకున్నట్టు దానికి ముందు వాళ్ళు ఎంత స్ట్రగుల్ పడ్డారో ప్రమోషన్స్లో వేణు గారు చెప్పారు, వేణు ఉడుగులు గారు చెప్పారు, డైరెక్టర్ చెప్పారు, అందరూ చెప్పారు. బట్ ఒక్కసారి రీచ్ అయిన తర్వాత టోటల్ స్కేలే మారిపోయింది అన్ని రకాలుగా. ఆ సినిమా మీద అంత ఫోకస్ వచ్చింది. అప్కమింగ్ ఫిలిం మేకర్స్తో పాటు 1-2 సినిమాలు తీసి ఫ్లాప్ అయ్యి ఒక కెరీర్ డైలమాలో ఉన్న వాళ్ళకి ఒక బూస్టప్ సినిమా అని చెప్పచ్చు. సో ఇప్పుడు నాకు ఒక పాయింట్ ఏమనిపిస్తూ ఉందంటే, మీ సినిమా ప్రమోషన్స్లో కూడా ఇప్పుడు ఒక అప్పర్ హ్యాండ్ వచ్చి సినిమాని ప్రమోట్ చేసిన సందర్భం కూడా నాకు పెద్దగా అనిపించలేదు యాక్చువల్గా. జనరల్ చాలామంది ఏంటంటే ఒక సినిమా స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కొంచెం అంటే సోషల్ మీడియా ప్రమోషన్ కానివ్వండి, లేకపోతే ఉన్న ఫ్రెండ్ సర్కిల్లోనూ పెద్ద స్టార్ తోటి సెలబ్రిటీస్ తోటి ప్రమోట్ చేస్తూ కొంచెం జనాల దగ్గర అయ్యేలాగా చేస్తూ ఉంటారు, ఒక బజ్ క్రియేట్ చేస్తుంటారు. బట్ మన సినిమా న్యాచురల్గానే ఉంటుంది ప్రమోషన్స్ విషయంలో కూడా. ఎందుకు మీరు అక్కడ కూడా మీ స్టైల్ ఆఫ్ ఇదే మెయింటైన్ చేస్తున్నారు? నేను మెయింటైన్ చేయడం అని కాదండి, ఇట్స్ యాక్చువల్లీ మన్మధుడు సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ప్రేమించేవాళ్ళు లేదు ప్రేమించాల్సి వచ్చింది అన్నట్టు. కొన్నిసార్లు సిచ్యువేషన్స్ అలాగే ఉంటాయి. సో మనం ఎందుకంటే మీడియా పెరిగిపోయింది, మీరు ఎంత ప్రమోషన్ చేసినా కానీ మీరు కనపడరు, మీరు ఎంత అరిచినా కానీ జనంకి వినపడదు. ఎందుకంటే బికాస్ మీకంటే గట్టిగా అరిచేవాళ్ళు చాలామంది ఉన్నారు, రూఫ్ టాప్ నుంచి గట్టిగా అరిచేవాళ్ళు. మీరు ఒక హోర్డింగ్ పెట్టారంటే 20 హోర్డింగ్లు పెట్టి మిమ్మల్ని డామినేట్ చేయగలిగే మార్కెట్ ఫోర్సెస్ ఉన్నాయి. ఇలాంటి దాంట్లో మనం ఎక్కడో ఆర్గానిక్గానే పట్టుకోవాల్సి ఉంటుంది ఎక్కువగా. సో ఇది రీజన్ అండి. ఎందుకంటే బికాస్ ప్రతి ఒక్కళ్ళు కూడా సినిమా మేకింగ్ కంటే బడ్జెట్ ప్రమోషన్ మీద మార్కెటింగ్ మీద ఎక్కువ పెడుతున్నారు, పెట్టాలి కూడా, అది వాస్తవం. ఎందుకంటే బికాస్ ఆడియన్ థియేటర్ దాకా రప్పించాలి అంటే డెఫినెట్గా వాళ్ళు పని చేయాలి కదా. అది నేను ఎప్పుడూ అంటుంటాను, మార్నింగ్ షోకి జనం రాకపోతే అది ప్రొడ్యూసర్ మిస్టేక్, మ్యాట్నీకి జనం రాకపోతే అది డైరెక్టర్ మిస్టేక్ అని నా ఒపీనియన్. ఎందుకంటే ప్రొడ్యూసర్ వాళ్ళని ముందు లాక్కొని రావాలి కదా మార్నింగ్ షో వరకు. మార్నింగ్ షోకి వచ్చారు, సినిమా నచ్చలేదు అంటే డైరెక్టర్ ఫెయిల్ అయ్యాడు. చాలా సినిమాలు ఏమిటంటే ఈ ఫస్ట్ దీంట్లోనే ఫెయిల్ అవుతున్నారు. దానికి రీజన్ ప్రతి డైరెక్టర్ కూడా చెప్పి తప్పించుకునేది ఏంటంటే ప్రొడ్యూసర్ మీద తోసేద్దామని.
డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు ఏమంటారంటే డైరెక్టర్ బాగా తీయలేదు సార్, చెడగొట్టేసాడు సార్, బడ్జెట్ పెంచేసాడు అండి, ఇవన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ బ్లేమ్ గేమ్స్లోని పార్ట్. బట్ లక్కీగా నేను 2 పార్ట్లు నేను చేస్తుంటాను కాబట్టి నేను 2 బ్లేమ్స్ని కూడా యాక్సెప్ట్ చేస్తూ ఉంటాను. మార్కెటింగ్ పెరిగిపోయింది, సో రెండింటికి మీరే బాధ్యులు. నేనే బాధ్యుడు. సినిమాకి జనానికి రాకలేకపోతుంటే ఓకే, నేను మార్నింగ్ షో రప్పించుకోలేకపోయాను అంటే సరిగ్గా ప్రమోట్ చేయలేదన్నమాట. జనం బాగా వచ్చారు, మ్యాటే నుంచి జనం కనిపించట్లేదంటే డైరెక్టర్గా బాగా తీయలేను అనమాట. ఆ 2 జరిగినవి కొన్ని జరుగుతూ ఉంటాయి, కొన్ని అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. సో అలాంటి అద్భుతాలు కొన్ని జరిగాయి కాబట్టి నేను ఇంకా సర్వైవ్ అయ్యింది. సో ఇండస్ట్రీ ఈజ్ దేర్ టు సపోర్ట్ మీ అండ్ ఆడియన్స్ ఆర్ దేర్ టు సపోర్ట్ మీ. గత 25 ఏళ్ళుగా మనం అప్పుడప్పుడు కలవగలుగుతూ ఉన్నాము అంటే కూడా రీజన్ ఆడియన్స్ ఆర్ సపోర్టింగ్ మీ. ఇంత ఎక్స్పెన్సివ్ ఫీల్డ్లో ఒక ప్రొడక్షన్ కంపెనీ ఉండటం అన్నది, ఒక 20 ఫిల్మ్స్ పైన తీయటం అన్నది జరిగింది అంటే డెఫినెట్గా దేర్ ఇస్ సపోర్ట్ ఫ్రమ్ ఆడియన్స్ అండ్ దేర్ ఇస్ సపోర్ట్ ఫ్రమ్ ఇండస్ట్రీ. ఆర్టిస్టులు ఇంతమంది సపోర్ట్ చేయగలిగారు కాబట్టి ఉంది. మీరు అన్నట్టు ఆ థ్రెషోల్డ్ దాటి కొత్త ఆర్బిట్లోకి వెళ్ళగలిగే ఈ 100 కోట్లు సో కాల్డ్ ఫైనాన్షియల్ బ్రాకెట్లోకి వెళ్ళలేకపోయి ఉండొచ్చు, కానీ బట్ డెఫినెట్గా తన ఆర్బిట్లో అయితే తను తిరుగుతూనే ఉంది ఈ పర్టికులర్ సంస్థ ఏదైతే ఉందో. మై కైండ్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ ఈజ్ హ్యాపెనింగ్, ఎలాంటి అవరోధం లేకుండా. అన్ యావరేజ్ ఒక సినిమా నేను మినిమం రిలీజ్ చేస్తూనే ఉన్నాను. దట్ ఈస్ వాట్ ద గ్రాఫ్ ఇస్. అది. అండ్ ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత చాలా డిస్కషన్స్ వచ్చాయి. ఇంకా పెద్ద సినిమా అనేది మోస్ట్ ప్రాబబ్లీ కష్టం, అందరూ ఓటీటీకే అడాప్ట్ అయిపోతున్నారు, ఇంకా థియేటర్స్ వరకు వెళ్ళరు అన్న ఒక రూమర్స్ భయంకరంగా స్ప్రెడ్ అయిన తర్వాత ఆఫ్టర్ కోవిడ్ అఖండ అండ్ క్రాక్ మళ్ళీ థియేటర్స్కి రప్పించే జనాల్ని. అంటే ఈ గ్యాప్ ఏదైతే కొంచెం దొరుకుతూ ఉందో ఆ గ్యాప్లో రకరకాల స్పెక్యులేషన్స్ వచ్చి సినిమా ఎఫెక్ట్ అవుతుంది. ముఖ్యంగా ఎఫెక్ట్ అయ్యేది చిన్న సినిమా. సో ఈ ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలి అంటే యాజ్ ఎ ఫిల్మ్ మేకర్గా సార్, మీరు డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ కాబట్టి, సో మీరు ఏం చెప్తారు జనరల్గా ఇండస్ట్రీ వాళ్ళకి కానివ్వండి, అప్కమింగ్ ఫిల్మ్ మేకర్స్ కొత్తగా ఇండస్ట్రీ వచ్చే వాళ్ళకి కానివ్వండి? నా దృష్టిలో ప్రొడ్యూసర్ అనేవాడు ఒక హార్డ్ కోర్ రైతు అండి. వర్షం పడినా పంట పండించాలి, వర్షం పడకపోయినా వరదొచ్చినా చేయాలి. సో భూమిని నమ్ముకొని ఎలాగైతే ఒక రైతు తన పని తను చేసుకొని వెళ్తూ ఉంటాడు, ఎందుకంటే అతను కూడా ఒక ఓపెన్ స్కై కింద ఉన్నాడు, ఇప్పుడు ఏమన్నా జరగచ్చు. ఈరోజు వద్దు వర్షం ఒక 6 నెలల తర్వాత రమ్మంటే కుదరదు, అది రావాల్సిన టైం కంటే ముందు వచ్చేవచ్చు, అది ఆ టైంకి రావచ్చు, దాని ఇష్టం. ఇట్స్ అన్ప్రిడిక్టబుల్. మార్కెట్ కూడా అంతే. ఒక రైతు ఎంత కన్సిస్టెంట్గా తన పంటను నమ్ముకొని తన భూమిని నమ్ముకొని పంట పండిస్తూ ఉంటాడో అదే పని మనం కూడా చేయాలి అనేది నా ఒపీనియన్. ఒకసారి శాటిలైట్ బూమ్ రావచ్చు, ఓటీటీ బూమ్ రావచ్చు, లేకపోతే ఇండస్ట్రీలో ప్రతి సినిమా ఆడుతూ ఉండొచ్చు, లేకపోతే ఏ సినిమా ఆడకపోతూ ఉండొచ్చు. ఏది జరిగినా మీరైతే మీ కథ మీరు ప్రేమగా మీరు మనస్ఫూర్తిగా చేస్తూ ఉండండి అన్నది మాత్రమే నేను నమ్ముతాను. కన్సిస్టెన్సీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎనీ ఇండస్ట్రీ, అది నేను చెప్పేది. సో దీనికి టెక్నిక్లు ఏమీ ఉండవండి, బికాస్ అదే కానీ క్రాక్ చేస్తే ప్రతి ఒక్కళ్ళు సక్సెస్ఫుల్ ఫిల్మ్ అది ఇస్తారు కదా. దెర్ ఇస్ నో ఫార్ములా ఇక్కడ, దీని వెనక ఫార్ములా ఏమీ లేదు. మీకు నచ్చిన పని మీకు మనస్ఫూర్తిగా మీకు ఎన్నిసార్లు చేయాలనిపిస్తుందో, ఎన్ని సంవత్సరాలు చేయాలనిపిస్తుందో అది మీరు చేస్తూ ఉండండి. జనం మిమ్మల్ని సర్వైవ్ చేస్తారు. భూమిని నమ్ముకున్న రైతు ఎలాగైతే మోసకూడదు, సో సినిమా నమ్ముకున్నవాడు ఎప్పటికైనా సరే ఎప్పటికైనా ఇది అవుతుంది. మనం ట్రెండ్ని నమ్ముకుంటే దెబ్బతినొచ్చేమో కానీ. ఎస్, కరెక్ట్ పాయింట్. ఎందుకంటే మీరు ఆ ట్రెండ్లోకి వెళ్ళేసరికి ఆ టైం మారిపోతుంది. ఉల్లిపాయలు పెరుగుతూ ఉన్నాయి రేట్లు అనుకొని మీరు ఉల్లిపాయలు పెడతాం, మొత్తం ప్రపంచం అంతా ఉల్లిపాయలు పండిస్తారు. ఆ తర్వాత ఉల్లిపాయలు ఎక్కువైపోతుంది, కొనడానికి కూడా ఎవడో రాడు, కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు కూడా దండగని చెప్పి దాన్ని పొలంలోనే వదిలేయాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ట్రెండ్ మీద అని కాకుండా మీకు నచ్చిన పని మీరు చేస్తూ ఉండండి. మీకు ఇది నచ్చింది, ఇలాంటి పని మీరు చేస్తూ ఉండండి. ఏదో ఒక రోజు నాకు ఒక సర్ప్రైజింగ్ విషయం, ఒకడెవడో మహారాష్ట్రలో ఎప్పుడూ ఉల్లిపాయలు పండిస్తూ ఉండేవాడు, చాలా రేట్లు రాక ఇబ్బందులు పడుతూ మొత్తం అందరూ పంటలు మార్చేసుకున్నారు, అతను మాత్రం ఉల్లిపాయలే పండిస్తూ ఉన్నాడు. ఆ సంవత్సరం 1 year హీ గాట్ అరౌండ్ 1.5 crore వచ్చింది అని చెప్పి నేను ఒక ఆర్టికల్ చదివాను. అది ఒక కన్సిస్టెంట్ రైతు తాలూకా మైండ్ సెట్. నా పని నేను చేస్తూ ఉన్నాను, ఏదో ఒక రోజు ఉల్లిపాయలకి రేట్ వస్తుందిలే అని నమ్మాడు అతను. దట్ హ్యాపెండ్. దిస్ హ్యాపెన్స్ ఇన్ ఎవ్రీ ఇండస్ట్రీ అండి, ఎవ్రీ ఇండస్ట్రీ. సో చూసారు కదండి, ఖచ్చితంగా ట్రెండ్ని నమ్ముకుంటే ఎఫెక్ట్ అయ్యే ప్రొడ్యూసర్ ఉండొచ్చు, డైరెక్టర్ ఉండొచ్చు, అండ్ 24 క్రాఫ్ట్స్లో ఇప్పుడు ఇక్కడ 26 అయ్యాయి, సో ఉండొచ్చు. బట్ సినిమాని నమ్ముకున్న వాళ్ళు ఎప్పటికైనా సో అలానే నిలబడతారనే దానికి సునీల్ గారు చెప్పిన ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు.
అండ్ ఈ జర్నీలో డిఫరెంట్ స్టోరీస్ చేస్తున్నారు. మీరు ఒక రొమాంటిక్ క్రైమ్ కథ అని ఒక సినిమా చేశారు. ఆ టైంలో అది బాగా రీచ్ అయింది చెప్పాలంటే. యూత్కి బాగా కనెక్ట్ అయింది సినిమా. సో అసలు ఆ పాయింట్ ఎక్కడ దొరికింది మీకు? అండ్ ఆ టైటిల్ ఎందుకు అనుకున్నారు? సి చాలామంది ఆ టైంకి నేను ఒక రొమాంటిక్ క్రైమ్ కథ సినిమా తీసిన తర్వాత ఒక క్రిమినల్ ప్రేమ కథ తీసేసరికి సొంత ఊరు గంగపుత్రులు లాంటి సినిమాలు తీస్తూ సడన్గా ఇలా షిఫ్ట్ అయ్యి అయిపోయిన కమర్షియల్ డైరెక్టర్ అని అనుకున్నారు యాక్చువల్గా. నా ఇంటెన్షన్ ఏంటంటే ఐ వాజ్ ఈక్వల్లీ కమిటెడ్ టు దట్ సబ్జెక్ట్ ఆల్సో. యాజ్ ఈక్వల్లీ నేను ఒక గంగపుత్రులకి సొంత ఊరికి ఎలాంటి కమిటెడ్ దీంతో నేను చేశాను. అంటే నేను ఏ ఉద్దేశంతో అయితే ఏ ఇష్యూనైతే నేను డీల్ చేయాలనుకుంటున్నానో దాన్ని నేను ఓపెన్గా హార్ట్ఫుల్గా డిస్కస్ చేద్దామని అనుకుంటాను. గంగపుత్రులు సినిమా తీయడం కోసం నేను ఆ బెస్తవారి కాలనీల్లో నేను కొన్ని నెలల పాటు పాటు ఉన్నారు, అక్కడే తిన్నారు, అక్కడే పడుకున్నారు, మీరు చాలా డే ఐ వాజ్ పార్ట్ ఆఫ్ ద కమ్యూనిటీ. అలా నేను ఉన్నాను. ఆ సినిమా ప్రమోషన్ టైంలో నేను చాలా ఇంజనీరింగ్ కాలేజెస్కి వాటికి కూడా వెళ్ళటం జరిగింది. బికాజ్ వాళ్ళ లైఫ్ గురించి ఒక అవేర్నెస్ క్రియేట్ చేసే ఇంటెన్షన్లో. అప్పుడు చాలామంది ఇంజనీరింగ్ కాలేజ్ కుర్రాళ్ళతో నేను డిస్కషన్స్ చేస్తూ ఉండేవాడిని. వాట్ కైండ్ ఆఫ్ సినిమా, వాట్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్స్ యూ వాంటెడ్ టు సీ. మీ లైఫ్లో ఇలాంటి సబ్జెక్టు మా జీవితాల గురించి స్పృశించిన కొన్ని కోణాలు ఉన్నాయని మీరు ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా అన్నప్పుడు ఎంతోమంది స్టూడెంట్స్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ అండి ఆ సినిమా. నేనేదో గాల్లో కూర్చొని అద్భుతంగా ఒక అద్భుతమైన రాత్రి నాకు ఒక కళ వచ్చింది, ఒక ఆలోచన వచ్చిందని చెప్పిన సినిమా కాదండి అది. జనం నాతో పంచుకున్నది, స్టూడెంట్స్ నాతో చెప్పిన ఇష్యూస్. ఇవి ఇలా జరుగుతూ ఉన్నాయి, మా మధ్యలో ఇలాంటి ఇన్సిడెంట్స్ ఉన్నాయి, ఎంతోమంది అమ్మాయిలు ఇలాగా ఎక్స్‌ప్లాయిట్ అవుతూ ఉన్నారు, ఎంతోమంది చైన్ స్నాచింగ్లు చేస్తున్నారు ఇంజనీరింగ్ కాలేజ్ కుర్రాళ్ళు. ఇవన్నీ చెప్పిన తర్వాత నేను పోలీస్ డిపార్ట్మెంట్తో నేను ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు చాలా షాకింగ్ విషయాలు చెప్పడం మొదలుపెట్టారు. ఓకే. నేను ఎలా అయితే ఊరు చచ్చిపోతుందని సొంత ఊరు సినిమా అని చెప్పానో, నీరు చచ్చిపోతుంది అనే తాలూకు అది గంగపుత్రుల్లో చెప్పాను, మోరల్సే చనిపోతున్నాయి అనేది రొమాంటిక్ క్రైమ్ కథలో నేను టచ్ చేయాలనుకున్నాను. మనం క్రియేట్ చేసిన రోల్ మోడల్ని బట్టే కదండి మనం ఎవరినన్నా ఎమ్యులేట్ చేయాలనుకుంటున్నాం. 4 మర్డర్లు చేసి వచ్చి బెంచ్ కార్లో తిరిగిన వెంటనే మనం నిలబడి రెస్పెక్ట్ ఇస్తూ, ఒక మంచిగా బుద్ధిగా ఉంటున్న ఒక వ్యక్తి, నిజాయితీగా ఉండే వ్యక్తి సైకిల్ మీద వస్తున్నప్పుడు కనీసం పట్టించుకోకపోతే మనం ఎలాంటి మెసేజ్ ఇస్తాం? నువ్వు మంచిగానో లేకపోతే నిజాయితీగా ఉంటే నేను ఎవడు గౌరవించడు, నువ్వు కారులో దిగితే మాత్రమే నీకు గౌరవం దొరుకుతుంది, నువ్వు చేసిన పని అందరికీ తెలిసినా కానీ ఎవడూ మాట్లాడు. నువ్వు 4 మర్డర్లు చేయి, 4 దొంగతనాలు చేయి, బట్ స్టిల్ యూ ఆర్ రెస్పెక్టెడ్ బికాస్ ఆఫ్ ద వెహికల్, నువ్వు దిగిన వెహికల్ బట్టి. సో ఇది ఒక రాంగ్ సిగ్నల్ సొసైటీకి ఇచ్చాం. నువ్వు ఏమన్నా చేయి, చైన్ స్నాచింగ్లు చేయి, ఏమన్నా చేయి, నువ్వు బైక్ మీద వస్తేనే ఒక అమ్మాయి నేను లవ్ చేస్తుంది అనే ఒకటి నువ్వు కాన్సెప్ట్ క్రియేట్ చేసిన తర్వాత కుర్రాళ్ళు దేనికైనా తెగిస్తారు. దట్స్ వాట్ యాక్చువల్లీ ఐ వాంటెడ్ టు షో. పేరెంట్స్కి చెప్పుకోవడానికి పిల్లలు ట్రై చేస్తూ ఉంటే, పిల్లలకి ఏవో అందించాలి సదుపాయాలు అనుకుంటూ 24 గంటలు పనులు చేస్తూ కనీసం పిల్లల తాలూకా మాటలు కూడా వినని పేరెంట్స్, మేము వాళ్ళకి పెద్ద కాలేజీలో చదివిస్తున్నాం, పెద్ద స్కూల్లో చదివిస్తున్నాం, ఏం కావాలంటే పాకెట్ మనీ ఇస్తున్నాం, వాళ్ళ కోసమే కదా కష్టపడుతున్నాం అని అమ్మా నాన్న ఇద్దరు పనిచేస్తూ పిల్లల్ని గాలికి వదిలేస్తే, వాళ్ళు ప్రేమ కోసం కనిపించిన ప్రతి అడ్డమైన వాడు ఒక 4 మాటలు 2 పొగడతలు పొగడగానే అతనితో పాటు ఎక్కడికన్నా వెళ్ళిపోయి ఎలాంటి వీడియోలు కన్నా కానీ పోజులు ఇస్తున్నారు అంటే ఇది మనం సోషల్ అండ్ మోరల్ డికే. దాని గురించి చెప్పడం కోసం నేను రొమాంటిక్ క్రైమ్ కథను చేశాను. తప్పితే మీరంటే ఆ సినిమా ఎందుకు ఎక్కువ ఆడింది అంటే సినిమాని కన్జ్యూమ్ చేసే ఆడియన్స్ ఆ 18 నుంచి 25 ఏజ్ గ్రూప్లో ఉండటం వల్ల. ఒకవేళ 40 ఇయర్స్ 35 ఇయర్స్ వాళ్ళు కూడా సినిమాలు ఎక్కువగా చూస్తూ ఉంటుంటే మేబీ సొంత ఊరు గంగపుత్రులు కూడా అంతే పెద్ద కమర్షియల్ విజయాలు అయ్యి ఉండేవేమో. కమర్షియల్లీ దీనికి తక్కువ దానికి ఎక్కువ రావడానికి రీజన్ ఏమిటంటే కన్జ్యూమింగ్ ఆడియన్స్ వాళ్ళు కాబట్టి. నేను యంగ్స్టర్స్ మీద తీసిన సినిమాలన్నీ కూడా ఎక్కువగా రీచ్ అయ్యాయి, ఎక్కువ సక్సెస్ఫుల్ అయ్యి నాకు ఎక్కువ డబ్బులు ఇచ్చాయి, కొన్ని సినిమాలు చేయడం కోసం అవకాశం ఇచ్చాయండి. బట్ నేను ఎక్కడ అందులో కాంప్రమైజ్ అయింది కానీ లేకపోతే నా మనసుకు నచ్చని కథ చెప్పానని కానీ నేను ఏ రోజు అనుకోలేదు. ఐ వాజ్ ఈక్వల్లీ కమిటెడ్. ఒకవేళ అదే కేసు అయినట్టు దాని తర్వాత గల్ఫ్ అనే సినిమా తీయకపోతుండే కదా. అవును. అండ్ కరెక్ట్గా అదే టైంలో అంటే ఒక ట్రెండ్ యూత్కి సంబంధించి ఒక ట్రెండ్ బాగా నడుస్తున్న టైంలోనే నేనేం చిన్నపిల్లనా అనే టైటిల్లో సినిమా చేశారు. అంటే ఆ టైటిల్లోనే అర్థమవుతుంది నేను ఇంకా చిన్నపిల్లని కాదు, నాకు ప్రతిదీ మీరే నాకు ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం లేదు అన్న ఒక పాయింట్ మీద మీరు ఆ కథ అనుకొని చేశారు. సో దానికి ఏదైనా ఒక రియలిస్టిక్ ఇన్స్టెంట్ ఉందా, లేకపోతే ప్రజెంట్ సొసైటీలో ఇలాంటి చేంజెస్ వచ్చాయి పిల్లల్లో అన్న పాయింట్ బేస్ చేసుకొని చేశారు? అండ్ రామానాయుడు గారు కానీ సురేష్ బాబు గారికి కానీ ఆ కథ చెప్పినప్పుడు సో వాళ్ళు ఏమన్నా వాళ్ళ రియాక్షన్ ఏంటి? బేసిక్గా ఈ టైప్ ఆఫ్ కథలు చేయలేదు వాళ్ళు. బేసికలీ రామానాయుడు గారు నన్ను పిలిచి ఒక సినిమా చేయాల్సి ఉంది అన్న తర్వాత నేను సార్కి చెప్పాను, సార్ నేను అన్నీ నా డిఫరెంట్ స్టోరీస్ నాకు నచ్చిన సబ్జెక్ట్ మీద నేను చేస్తూ ఉంటాను,
అది నా స్కూల్ అండి. మీరు ఎలాంటి సినిమా చేయాలనుకుంటున్నారో చెప్పండి, అది నేను చేయడానికి ట్రై చేస్తానండి అన్నప్పుడు, ఒక ఫ్యామిలీ డ్రామా చేయాలనుకుంటున్నాను నేను. బలభద్రపాత్రని రమణ గారి స్టోరీ ఒకటి ఉంది. ఆర్ యూ ఇంట్రెస్టెడ్ టు డూ అని. డెఫినెట్గా అండి. సత్యానంద్ గారు డైలాగ్స్ రాస్తారు. ఐఎమ్ మోర్ దాన్ హ్యాపీ. ఇంకెంతకంటే ఇంకేం కావాలండి. నేను ఒక ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఎన్నో రకాల సినిమాలు చేస్తూ ఉన్నాను. ఒక జర్నలిస్ట్గా నేను అన్ని కథలు చెప్తాను. ఇప్పుడు మీరు యాజ్ అ జర్నలిస్ట్ మీరు అక్కడ కూర్చొని నన్ను ఇంటర్వ్యూ చేయొచ్చు, ఒక డాక్టర్ గారిని కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేయొచ్చు, ఒక అడ్వకేట్ని చేయొచ్చు. సో యాజ్ అ ఇంటర్వ్యూ చేసే పర్సన్గా అందు నుంచి అతని నుంచి కొత్త విషయాలు వెలికి తీయగలను అనే కాన్ఫిడెన్స్ మీకు ఉంటుంది కాబట్టి మీరు ఆ సీట్ని ఎంచుకున్నారు. అలాగే యాజ్ అ ఫిల్మ్ మేకర్ ఐఎమ్ రెడీ, అంటే ఐఎమ్ ఓపెన్. నాకు మనసుకు నచ్చిన ఏ కథ అయినా నేను చేస్తాను సార్ ఏదన్నప్పుడు రమణ గారు చెప్పారు చాలా బ్యూటిఫుల్ స్టోరీ అండ్ ఐ సెడ్ ఫైన్ ఐ విల్ డూ దట్. సో దాన్నే యాక్చువల్లీ ఈ స్వీడన్లో అక్కడ షూట్ చేయడం, దానికి వెళుతున్నప్పుడే ఈ గల్ఫ్ అనే సినిమా సంబంధించి సీట్స్ దొరకడం జరిగింది. దట్ వాజ్ ఎ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి. రేదర్ ఒక అందులో మన రాహుల్ రవీంద్రన్ హీరోగా యాక్ట్ చేశాడు. ఇప్పుడు నౌ ఈజ్ వన్ ఆఫ్ ద డైరెక్టర్, హ్యాపెనింగ్ డైరెక్టర్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ ఇట్. సో అతని రెండో సినిమా మూడో సినిమా చేశారు. వెరీ యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు చేసిన సినిమా ఆయనకు అది, అండ్ ఆయన లైఫ్లో గుర్తుపెట్టుకున్న సినిమా కూడా అది డెఫినెట్గా. అండ్ ఇప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ని బేస్ చేసుకొని ఆల్మోస్ట్ మీరు మీ కథల్ని తయారు చేస్తున్నారు. సో అలా త్వరలో రాబోతున్న ఎల్జిబిటీ, సో ఇది ఎక్కడ ఇన్స్పైర్ అయ్యారు, దీనికి సంబంధించి మీరు ఎలాంటి మెటీరియల్ సేకరించారు, అండ్ ఇది ఒక ఎమోషనల్ సబ్జెక్టు, ఎమోషనల్ బాండింగ్ అని చెప్పేసి నాకు అనిపించింది. అండ్ సొసైటీలో ఒక చులకన భావం ఎక్కువగా ఉండేది ఎవరి మీద అంటే హిజ్రాస్ మీద. ఇందులో నిజమైన హిజ్రాస్ ఉన్నారు, బ్రతుకు తెరువు కోసం హిజ్రాగా మారిన వాళ్ళు ఉన్నారు. సో ఈ ప్లాట్ ఎంచుకోవడానికి అండ్ ఈ ప్లాట్ని ఎలా ప్రజెంట్ చేయబోతున్నారు? సో నేను గతంలో మీతో చెప్పినట్టు నేను అడ్రస్ చేయని ఎన్నో గ్రూప్స్ని కానీ లేకపోతే సెగ్మెంట్స్ని కానీ నా సినిమాల్లో చెప్పాలి అని అనుకున్నప్పుడు సమో నాకు ఈ టాపిక్ కొంచెం అన్అడ్రస్డ్ సబ్జెక్టుగా అనిపించింది. అందులో నన్ను బాగా టచ్ చేసిన ఒక పాయింట్ ఏంటంటే ట్రాన్స్జెండర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019లో ఒక క్లాజ్ చూసిన తర్వాత ఐ వాజ్ షాక్డ్. ఒక రెగ్యులర్ ఒక ఫిమేల్ని ఒక మహిళని రేపుకు గురైతే మన ఇండియన్ జ్యుడిషియరీ ఏంటంటే 10 సంవత్సరాల జైలు శిక్ష వేస్తుంది. నిర్భయ కేసు తర్వాత జరిగింది. బట్ వేరే ఒక ట్రాన్స్జెండర్ రేపుకు గురైతే పనిష్మెంట్ 6 నెలలు, మ్యాక్సిమం 2 years. అంటే ఒక పిక్ పాకెటింగ్ జరిగినంత పనిష్మెంట్ కూడా నోచుకోవట్లేదా ఒక మహిళ మీద? ఒక ట్రాన్స్ మహిళ అయి ఉండొచ్చు, బట్ తనకు రక్తమాంసం, శరీరం, మనసు అన్నీ ఉంటాయి కదా, తన మహిళ అనుకుంటుంది కదా. అలాంటి ఒక మహిళ మీద జరిగిన ఒక దురాగతాన్ని అంత సింపుల్గా అంత ఈజీగా జ్యుడిషియరీ ఎలా కన్సిడర్ చేయగా అనిపించిన తర్వాత ఐ స్టార్టెడ్ ఎంక్వైరింగ్ అబౌట్ ఇట్. ఎన్ని కేసులు దీని మీద ఫాలో అయ్యాయంటే మీకు ఢిల్లీ నుంచి ఇక్కడ కన్యాకుమారి వరకు చూస్తే ఒక్క కేసు కూడా ఫైల్ అవ్వలేదు, ఒక్క కేసు కూడా ఫైనల్ దీనికి రాలేదు. అంటే 2019 నుంచి ఇప్పటి వరకు ఎవరికి నమ్మకం కూడా కలగలేదు మాకు గవర్నమెంట్ హెల్ప్ చేయగలదు లేదా జ్యుడిషియరీ మాకు సపోర్ట్ చేస్తుంది అనే నమ్మకం కూడా కలగలేదు. 1% చెప్తూ ఉంది, ఎందుకంటే 1% రిజర్వేషన్ ఇవ్వమని చెప్పింది. అంటే దాదాపు 1,50,00,000 మంది ఈ ఇండియాలో ట్రాన్స్జెండర్స్ ఉన్నారు. వాళ్ళు చెప్పేది ఏంటంటే 5% ఉన్నారండి, బయటికి రాలేకపోతున్నారు, మనసు చంపుకొని బతికేస్తున్నారు, వాళ్ళకి నచ్చని శరీరాల్లో వాళ్ళ జీవితం గడిపేస్తున్నారు అని చెప్పారు. 5%. అందులో 50% మంది రేపుకు గురవుతున్నారా అని హెల్త్ సర్వీస్ చెప్తూ ఉంది. అంటే ఆల్మోస్ట్ 75 lakh రేప్స్ ఆర్ హ్యాపెనింగ్, కానీ ఒక్క కేసు కూడా రాలేదా? దీని గురించి ఇంకా ఫర్దర్ రీసెర్చ్ చేస్తున్నప్పుడు నాకు వాళ్ళ లైఫ్ గురించి తెలిసిన విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత దెన్ ఐ థాట్ వీ డెఫినెట్లీ నీడ్ టు డూ ఏ సబ్జెక్ట్. ఎస్పెషల్లీ తెలుగు సినిమాల్లో వాళ్ళు చూపించే క్యారెక్టర్స్ కానీ వీటిల్లో కానీ వాళ్ళని ఒక కామెడీ మెటీరియల్గానే యూస్ చేసుకున్నాను తప్ప వాళ్ళ ఎమోషనల్ సైడ్ని చూపించినవి చాలా అరుదుగా ఉన్నాయి. సో దెన్ చంద్రముఖి గారు, లైలా గారు ఇలాంటి ట్రాన్స్జెండర్ యాక్టివిస్టులు అందరితో కూడా నేను ట్రావెల్ చేయడం స్టార్ట్ చేశాను. టోటల్ ఇండియాలో ఉన్న చాలామంది ట్రాన్స్జెండర్ అసోసియేషన్స్ తోటి నేను డిస్కస్ చేశాను. ఎవరెవరైతే నాల్సా జడ్జిమెంట్ కోసం సుప్రీంకోర్టుకి వెళ్ళారో వాళ్ళతో మాట్లాడాను, ఫైట్ చేసిన లాయర్స్ తోటి మాట్లాడాను. సో టోటల్గా మొత్తం ఆ కోర్ట్స్, అడ్వకేట్స్ వీళ్ళందరితో ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ అలాగే గే కమ్యూనిటీ వీళ్ళందరితో విష్ణు అనే ఒక ఆర్టిస్ట్ వీళ్ళందరినీ కూడా నేను తీసుకొని
ట్రాన్స్జెండర్ ఆర్టిస్టులని అలాగే ఎల్జీబీటీ ఆర్టిస్టులను తీసుకుంటూ దాంతోపాటు మెయిన్ స్ట్రీమ్ ఆర్టిస్టులను కూడా తీసుకొని ఒక ఇంటెన్స్ కోర్ట్ రూమ్ డ్రామా చేద్దామని నేను ఈ ఫిల్మ్ని స్టార్ట్ చేయడం జరిగిందండి. అండ్ ఇట్ వాజ్ గ్రేట్ రెవల్యూషన్ అండి. నేను నాకు తెలియని ఎన్నో విషయాలని ఈ గత 1.5 ఇయర్గా వాళ్ళతో నేను చేసిన రీసెర్చ్, వాళ్ళు చేసిన ఈ ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్లో నేను నేర్చుకున్నాను. అండ్ కోఇన్సిడెన్స్ అనండి, ఇప్పుడు మళ్ళీ ట్రాన్స్జెండర్ బిల్ అమెండ్మెంట్ యాక్ట్ని పార్లమెంట్లో పాస్ అయింది. దాని మీద చాలా వెహమెంట్గా ప్రొటెస్టులు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళ వాయిస్ వినిపించడంలో ఈ సినిమా కూడా ముందుంటుంది అని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు చెప్తున్నప్పుడు నాకు ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ జరిగిన ఒక ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. అదేంటి అంటే, నేను ఒక పాపులర్ సైట్కి ఆర్టికల్స్ రాసేవాడిని, స్టిల్ చేస్తున్నాను. సో అందులో ఆ టైంలో ఆయుష్మాన్ ఖురానా మెయిన్ ప్రధాన పాత్రలో ఒక బాలీవుడ్ మూవీ వచ్చింది, సేమ్ ఈ టైప్ ప్లాట్. బట్ వాళ్ళు కొన్ని ఇయర్స్గా ఆ సినిమా మీద వర్క్ చేస్తూ దాని రిలీజ్కి ఇబ్బంది అవుతూ ఉండింది. సో ఫైనల్గా రిలీజ్ చేశారు. ఇట్లాగ ఒక ట్రాన్స్జెండర్ వెళ్ళారు, సినిమా చూశారు యాక్చువల్గా. సో నేనేంటంటే యాజ్ ఎ కంటెంట్ రైటర్గా నేను ఒక టైటిల్ పెట్టి ఆర్టికల్ రాసిన తర్వాత వైజాగ్ నుంచి ఒక కాల్ వచ్చింది. వచ్చి అసలు ఎందుకు ఇతను ఇలా ప్రజెంట్ చేశాడు ఆర్టికల్ అంటే, ఇది కొంచెం మమ్మల్ని కించపరిచినట్టుగా ఉంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఎమోషనల్ అయ్యి నా కాంటాక్ట్ నెంబర్ తీసుకుని నాతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పిన ఆవేదన ఏదైతే ఉందో, అంటే మాకు గుర్తింపు లేదు, మా మీద అటాక్స్ జరుగుతున్నాయి, అట్లీస్ట్ సినిమా థియేటర్కి వెళ్తే టికెట్ కొనుక్కొని నలుగురు మధ్య కూర్చొని సినిమా చూసే అర్హత కూడా మాకు ఇవ్వట్లేదు, జనాలు ఇవ్వట్లేదు, అండ్ మాకు ప్రభుత్వాల నుంచి ఎలాంటి సపోర్ట్ ఉండట్లేదు, అండ్ లా పరంగా కూడా మాకు ఎలాంటి సపోర్ట్ లేదు అన్న పాయింట్ ఏదైతే డిస్కస్ చేశారో ఆల్మోస్ట్ 45 మినిట్స్ వాళ్ళు మాట్లాడిన సందర్భం అది నాతోటి. ఇప్పుడు మీరు చెప్తున్న ఈ రెలవెంట్ ఇష్యూ చూసినట్లయితే సో అది కనెక్ట్ అవుతుంది. సో డెఫినెట్గా మీరు తీసుకున్న ఈ ప్లాట్ ఏదైతే ఉందో ప్రపంచవ్యాప్తంగా పెద్ద రివల్యూషన్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి అయితే అనిపిస్తూ ఉంది నాకు. అండ్ దీంట్లో యాక్ట్ చేసిన ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ వచ్చింది? బేసిక్ ఎవరెవరు ఉన్నారు ఇందులో ప్రధాన పాత్రలు? సో ఇందులో హీరోయిన్ క్యారెక్టర్ మోహిని అనే క్యారెక్టర్ని హిమా అనే ఒక అమ్మాయి, అంటే షీఈ్ ఆల్సో ఏ ట్రాన్స్జెండర్. సో ఆ అమ్మాయి ఫ్రెండ్గా చేసిన సనా ఖాన్ కానివ్వండి, లేకపోతే ఆ కమ్యూనిటీ బిరాదరే అంటాం అందులో చేసిన సోనా రాథోడ్, వీళ్ళందరూ కూడా ట్రాన్స్జెండర్ ఆర్టిస్టులే. అండ్ లైలా గారు ఉన్నారు. లైలా గారు ఈ ట్రాన్స్జెండర్ యాక్టివిటీలో చాలా సంవత్సరాలుగా పనిచేసిన ఒక విశేష అనుభవం ఉన్న ఒక సీనియర్ ట్రాన్స్జెండర్, అందరికీ ఎంతోమందికి అమ్మగా మారిన ఆవిడ ఈ సినిమాలో యాక్ట్ చేశారు. చంద్రముఖి గారు ఇట్స్ పొలిటికల్లీ స్ట్రాంగ్ వాయిస్, ఆవిడ ట్రాన్స్జెండర్స్ తరఫున ఎలక్షన్స్లో కూడా కంటెస్ట్ చేశారు, యాజ్ అన్ ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఎలక్షన్ కంటెస్ట్ చేశారు. ఆవిడ ఈ సినిమాలో క్యారెక్టర్ చేశారు. అండ్ ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ని కూడా నేను సిరి అనే ఒక అమ్మాయి డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఇంట్రడ్యూస్ చేశాను. సో దేర్ ఆర్ మెనీ కాంట్రిబ్యూటర్స్ ఫర్ దిస్ సినిమా. అండ్ విష్ణు, అందులో ఒక గే క్యారెక్టర్ ఉంటుంది. ఆ గే క్యారెక్టర్కి నేను ఎవరన్నా క్యారెక్టర్ని ఎవరినైనా కానీ ఒక గే క్యారెక్టర్గా పెట్టుండొచ్చు, బట్ నేను ఐ వాంటెడ్ హిమ్ టు ప్లే ద క్యారెక్టర్. అతను ఒక గే యాక్టివిస్ట్, ఎంతోమంది ఎల్జిబిటీ కమ్యూనిటీ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వాళ్ళకి ఏ సమస్యలు వచ్చినా కానీ పరిష్కరించే హీఈస్ అ ఫోర్స్ అండ్ హీ గాట్ హిజ్ ఓన్ ఆర్గనైజేషన్ దీంతో. సో ఇలాంటి వీళ్ళందరినీ కూడా నేను సినిమాలోకి కాస్టింగ్ తీసుకున్న తర్వాత ఈ రెగ్యులర్ ఆర్టిస్టులు ఎవరైతే కావాలో నాకు ఒక జడ్జి క్యారెక్టర్గా నేను ఎల్వి శ్రీరామ్ గారిని అడగడం జరిగింది. ఎల్వి శ్రీరామ్ గారు ప్లేడ్ దట్ క్యారెక్టర్. అండ్ నాకు ఎన్నో సినిమాలు చేసిన ఎస్తర్ నొరాన్హా పబ్లిక్ ప్రాసిక్యూటర్గా యాక్ట్ చేసింది ఈ ఫిల్మ్లో. ఒక పవర్ఫుల్ క్యారెక్టర్, వాళ్ళ సమస్యని వాళ్ళ ఇష్యూని కోర్టులో వాదించే గవర్నమెంట్ లీడర్గా తను చేసింది. అండ్ ఆవిడకి ఆపోజిట్గా ఒక డిఫెన్స్ కౌన్సిల్గా, డిఫెన్స్ లాయర్గా అనుపమ్ ఖేర్ బ్రదర్ రాజు ఖేర్ గారు యాక్ట్ చేశారు. అలాగే ట్రాన్స్జెండర్గా ఉన్న ఆ అమ్మాయి పేరెంట్స్గా ఆనంద్ చక్రపాణి గారు, అలాగే ప్రీతి నిగమ్ గారు యాక్ట్ చేశారు. ఇట్స్ అ మిక్స్ ఆఫ్ ఓల్డ్ అండ్ న్యూ క్యారెక్టర్స్ అండ్ కొత్తగా ఫ్రెష్గా నేను ఇంట్రడ్యూస్ చేసిన ట్రాన్స్జెండర్ ఆర్టిస్టులతోటి. సో ఇట్స్ డెఫినెట్గా ఒక మంచి ఎమోషనల్ జర్నీకి కావాల్సిన ప్రతి ఇంగ్రీడియంట్ తోటి ఆ సినిమాని నేను చేయడం జరిగిందండి. ఓకే. సో మొత్తం మీద మీరు ఇది ఎవరు ఎక్స్పెక్ట్ చేయని ఒక సబ్జెక్టు, ఎవరు ఊహించిన సబ్జెక్టు, అండ్ మీరు ఇందులో ఎలాంటి అంశాలను టచ్ చేశారు, ఎలా ప్రజెంట్ చేశారు, ఎలాంటి సన్నివేశాలు ఉన్నాయనేది సినిమా చూస్తే కానీ ఒక ఆ క్యూరియాసిటీ అనేది తగ్గదు బేసిక్గా. అండ్ ఈ సినిమా తర్వాత
మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ సో ఏమన్నా మెటీరియల్స్ అయ్యి ఉన్నాయా, ఏమన్నా ఆలోచన సో చేస్తున్నారు? ఒక 2 సినిమాలు డిస్కషన్లో ఉన్నాయండి. సో మోస్ట్లీ అది ఈ సినిమా జూన్ 19న రిలీజ్ చేస్తున్నాను. జూన్ 19th ముందు కానీ లేకపోతే ఇమీడియట్ జూలైలో కానీ దాని షూటింగ్ స్టార్ట్ అవ్వచ్చండి. ఓకే. సో దట్ ఈస్ ద ప్లాన్. సో ఓవరాల్గా ఇప్పటివరకు అంటే ఎల్జీబీటీ ఇంకా రిలీజ్ అవ్వలేదు కాబట్టి కాక్రోచ్ వరకు, సైలెన్స్ ప్లీజ్ నుంచి కాక్రోచ్ వరకు మీకు నేను మీ మీ దగ్గర కమర్షియల్ పాయింట్ మాట్లాడకూడదు, 100% తప్పు. సంపూర్ణంగా తృప్తినిచ్చిన సినిమా ఏది అంటే ఏది చెప్తారు? సార్ సినిమా రిజల్ట్ బట్టి ఏ రోజు నేను దాన్ని క్యాలిక్యులేట్ చేసుకోలేదు. ఎక్సెప్టింగ్ 1-2 సినిమాలు తప్ప. అవి ఎందుకంటే చేస్తున్నప్పుడే సంభవం నా చేయి జారిన అనిపించిన 1-2 సినిమాలు తప్ప, లైక్ వెయిటింగ్ ఫర్ యూ లాంటి సినిమా తప్ప మెజారిటీ ఆఫ్ ఫిల్మ్స్తో ఐఎమ్ టోటలీ హ్యాపీ ద వే మేకింగ్. ఎందుకంటే సినిమా అనేది నా దృష్టిలో ఒక ఆల్మోస్ట్ ఒక 6 నెలల నుంచి 8 నెలల జర్నీ. నా జీవితంలో ఒక పార్ట్. ఆ 8 నెలలు కానీ ఆ 1 year కానీ నా లైఫ్లో ఒకేసారి వస్తుంది కదా, అంత గొప్ప టైం అది. ఆ టైం నేను స్పెండ్ చేస్తున్నప్పుడు అది నా మనసుకు నచ్చింది అయితే డెఫినెట్గా నేను లైఫ్లో ఆ 1 year లూజ్ అయినట్టు. సో కాబట్టి నేను తీసుకునే ప్రతి సినిమా, ప్రతి సబ్జెక్టు కూడా ఆ గడుపుతున్న ప్రతిరోజు కూడా నేను సాటిస్ఫై అవుతూ ఉంటాను. అది ఎండ్గా వచ్చే ఒక లాస్ట్ ఆ ఫ్రైడే మధ్యాహ్నం వినే ఒక మాట, సూపర్ హిట్ అయిందండి, లేదండి పెద్దగా వర్కౌట్ అవ్వలేదండి అనే మాట గురించి అయితే ఒక 1 year జర్నీ నేను చేయాల్సిన అవసరం లేదు. 1 yearలో ప్రతిరోజు నాకు ఇంపార్టెంట్. సో నేను తీసుకున్న ప్రతి సినిమా కూడా నా జీవితంలో ఉన్న ఒక 1 year దాన్ని పూర్తిగా నేను ఆస్వాదించి ఇష్టపడి మనస్ఫూర్తిగా చేసింది. సో దాని రిజల్ట్ బట్టి దాన్ని రిజెక్ట్ చేయటమో లేకపోతే గుండెకి హత్తుకోవటమో ఏ రోజు జరగలేదు. ప్రతి సినిమా కూడా నాకు అంతే ఇష్టం, అంతే ప్రేమించాను. యాజ్ 1 or 2 ఇన్సిడెంట్స్ నేను మీకు చెప్పాను. మొదట్లోనే నా ఎక్కడో డీవియేట్ అయ్యింది, ఇట్స్ నాట్ వర్కింగ్, తప్పు జరుగుతుంది అని అనిపించినవి చాలా అరుదుగా జరిగాయి అవి. సో అవి కూడా ఉన్నాయి చెప్తున్నాను. ఓకే. అండ్ మీకు ఎల్బి శ్రీరామ్ గారితో ఒక ప్రత్యేకమైన బాండింగ్, ప్రత్యేకమైన జర్నీ. ఆల్మోస్ట్ నేను ప్రతి సినిమా ఎక్కడో చోట ఆయనకు సంబంధించి ఉంటుంది. అది స్క్రిప్టింగ్లో కానివ్వండి, లేకపోతే ఐడియాస్ షేర్ చేసుకునే దగ్గరలో కానివ్వండి. సో ఏంటి మీకు ఇద్దరికి ఎక్కడ స్టార్ట్ అయింది, ఆ బాండింగ్ ఎలా స్టార్ట్ అయింది? ఎల్బి శ్రీరామ్ గారితో మీ కనెక్షన్ని స్టిల్ కంటిన్యూ అవడానికి ప్రధాన బలం ఏంటి? సో ఎల్బి శ్రీరామ్ గారు ఇస్ అ ప్యాషనెట్ ఫిల్మ్ లవర్, వెరీ ప్యాషనెట్ అబౌట్ సినిమా. సినిమాని అంత ఇష్టంగా ఇష్టపడుతూ సినిమా గురించి అంత ఎక్కువ ఆలోచించే వాళ్ళలో నేను కలిసిన వాళ్ళు ఇద్దరులో ఎల్బి గారు ఒకరు, తర్వాత రామానాయుడు గారు ఒకరు. వీళ్ళిద్దరితో నేను ఎప్పుడు మాట్లాడినా సినిమా గురించి తప్ప ఇంకొక విషయం గురించి మాట్లాడిన సందర్భం లేదు. మిగతా వాళ్ళతో కూడా అప్పుడప్పుడు కొన్ని విషయాలు, ఒక క్షణం పాలిటిక్సో లేకపోతే ఇంకొక క్షణం ఇంకొక దేని గురించో, సిస్టమ్ గురించో, ఎడ్యుకేషన్ గురించి. బట్ వీళ్ళిద్దరితో మాత్రం ఓన్లీ సినిమా గురించి మాత్రమే మాట్లాడతాను. అంతగా సినిమా అంటే ప్యాషన్ ఉన్న వ్యక్తులు వీళ్ళు. 2005లో నాకు ఎల్బి గారితో పరిచయం. నా ప్రయత్నం సినిమాలో యాక్ట్ చేశారు. ఆ తర్వాత మిస్సింగ్ అనే సినిమాలో చేశారు. అప్పటి నుంచి మా డిస్కషన్లో ఏదో ఒక మంచి సినిమా మన కొలాబ్లో జరగాలి అనుకుంటూ ఉన్నప్పుడు తయారైనదే ఈ సొంత ఊరు అనే ఒక సినిమా అండి. ఆ 2005 నుంచి పడ్డ బీజాలు, దానితో మేము 2008లో సొంత ఊరు వరకు వచ్చాము. సొంత ఊరు తర్వాత నేను గంగపుత్రుడు సినిమా చేసినప్పుడు అందులో ఫిషర్మెన్ కమ్యూనిటీ గురించి కాబట్టి నేను దానికి సంబంధించిన ఒక ఆర్టిస్ట్ని తీసుకొచ్చి అందులో ఫిట్ చేయడం నా ఇంటెన్షన్ కాదు. ఎక్సెప్టింగ్ వాళ్ళకి సరిపడే క్యారెక్టర్ దాంట్లో తీసుకున్నప్పుడు ఒక 1 scene క్యారెక్టర్ అండి మీరు చేయాలి అన్న తర్వాత నా మీద ఉన్న ప్రేమతో అభిమానంతో ఒక సీన్ అయినా కానీ ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ సినిమా చేసిన తర్వాత ఆ ఒక్క సీన్ కూడా నాతో చేశారు. అండ్ దానికి చాలా మంచి పేరు వచ్చింది. సో హీ జస్ట్ సింప్లీ ట్రస్టెడ్ మీ. సో ఆ తర్వాత నుంచి నేను ఏది అనుకున్నా కానీ అన్ని సినిమాల్లో ఆయన చేయలేదు. నా రొమాంటిక్ క్రైమ్ కదా కొన్ని సిరీస్లో ఆయన చేయలేదండి. నాకు బాగా పరిచయం ఉంది కదా అని చెప్పి నేను ఏ ఆర్టిస్ట్ని కూడా మిస్యూజ్ చేసుకోలేదు. సో వాళ్ళకి ఏది సరిపడుతుందని నా మనస్ఫూర్తిగా నాకు చెప్తుందో అప్పుడు మాత్రమే నేను వాళ్ళని అడిగాను. అది ఒక రావు రమేష్ గారిని కానివ్వండి, ఒక రఘుబాబు గారిని కానివ్వండి, ఎనీ ఆర్టిస్ట్ ఫర్ దట్ మ్యాటర్. వీళ్ళందరూ కూడా ప్రేమగా నాతో ఎప్పుడు ఏ క్యారెక్టర్ ఉన్నా కానీ మేము చేస్తామని నాకు ఓపెన్గా చెప్పిన వాళ్ళు. అయినప్పటికీ కూడా నాకు పరిచయం ఉంది కదా అని ఎప్పుడు నేను మిస్యూజ్ చేసుకోలేదు. అంటలేండి అన్లెస్ ఇది మీరుంటేనే బాగుంటుంది అని నాకు అనిపించింది. తనికెళ్ళ భరణి గారు ఫర్ దట్ మ్యాటర్. సో సింప్లీ ఫోన్ చేసి నేను ఖాళీ ఉంటే నేను వచ్చేస్తాను సునీల్ అని. అంతగా నన్ను ప్రేమించిన వ్యక్తి, అంతగా ఇష్టపడ్డ వ్యక్తి.
ఎల్బీ గారితో నాకున్న ప్రత్యేకమైన అనుబంధం ఇంకేమిటంటే ఎల్బీ గారు చేస్తున్న ప్రతి ప్రాజెక్ట్ గురించి కూడా నాతో షేర్ చేసుకోవడం, నేను చేస్తున్న ప్రతి ప్రాజెక్ట్ గురించి కూడా షేర్ చేసుకోవటం, ఒకరికొకరు ఇన్పుట్స్ ఇచ్చుకోవటం. ఆ ఫ్రెండ్షిప్ ఈ రోజుకి కూడా ఉంది అండ్ ఎప్పటికీ ఉంటుంది. నేను వెర్టికల్ సిరీస్ చేస్తున్నప్పుడు కూడా సీఎం వర్సెస్ సీఎం అనే దాంట్లో ఎల్బీ గారిని తీసుకోవడం జరిగింది. నేను ఏ ఎక్స్పెరిమెంట్ చేసినా కానీ అది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, అది సార్కి కూడా ఉపయోగపడుతుంది అన్నప్పుడు నేను డెఫినెట్గా నేను సార్తో షేర్ చేసుకుంటాను. అండ్ మీరు చెప్తే చేస్తాను నేను అనే అంత ఓపెన్గా నాకు అతను ఇచ్చిన తర్వాత నేను ఎప్పుడు కూడా మిస్యూజ్ చేసుకోలేదు. డెఫినెట్గా నేను ఎప్పుడు ఫ్యూచర్లో ఆఫర్ చేసినా కానీ ఎల్బీ గారి క్యారెక్టర్ అందులో ఒక విషయం ఉంటే కానీ, అందులో ఒక పవర్ఫుల్ ఆస్పెక్ట్ ఉంటే కానీ నేను సార్ని తీసుకుంటే మాత్రం డెఫినెట్గా అది ఒక మెమరబుల్గా ఉండాలన్నదే నా కోరిక. అదే మా నాన్న నక్సలైట్లో జర్నలిస్ట్ క్యారెక్టర్ చేసినా కానీ ఏం చేసినా కానీ దెర్ హ్యాస్ టు బి సంథింగ్ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ టు దట్. అండ్ ఇప్పుడు తనిఖీలుగా వరుణ్ గారి టాపిక్ తెచ్చారు. యాక్చువల్లీ నేను నా క్వశ్చన్ ఉంది ఆయన గురించి. ఎందుకంటే మీరు ఎంచుకునే కథలు ఏవైతే ఉన్నాయో సొసైటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటాయి. స్టిల్ ఆయనకు కూడా సమాజం పట్ల ఎంతో అభిమానం, బాధ్యత ఉన్న వ్యక్తి. కమర్షియల్ సినిమా చేసినా, ఎటువంటి పాత్రలు చేసినా కూడా సమాజం విషయంకి వచ్చేసరికి ఆయన ఆలోచించే విధానం చాలా భిన్నంగా ఉంటుంది. అది కొద్ది మందికి ఉంది. సో అలాంటి వ్యక్తి గురించి మీ జర్నీ, మీ బాండింగ్ చెప్పాలంటే ఏమేమి చెప్తారు తనికెళ్ళ భరణి గారి గురించి? సో తనికెళ్ళ భరణి గారు ఇస్ మల్టీ ఫాసెటెడ్ పర్సనాలిటీ అండి. ఇట్స్ నాట్ జస్ట్ అన్ ఆర్టిస్ట్ కాదు, ఒక రైటర్ కాదు, ఇట్స్ అ గ్రేట్ డైరెక్టర్ ఆల్సో విత్ నేమ్. చాలా విస్తృతమైన నాలెడ్జ్ అండి. కేవలం పుస్తకాలు చదివితే వచ్చే నాలెడ్జ్ కాదు, జీవితాలను చదివితే వచ్చే నాలెడ్జ్. అంతగా అతను మమేకమై ఒకరి నుంచి విషయాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయడంలో ఒక దిట్టండి. సో దేవుణ్ణి ఎంత నమ్ముతాడో మనిషిని కూడా అంతే నమ్మి, ప్రతి మనిషిలో కూడా ఒక ఈశ్వరుడు ఉన్నారు అని ఆయన మాటల్లోనే కాకుండా అలాగే ఎదుటివాడి విద్వత్తుని గౌరవించి దానికి అవసరమైన మేరకు కాంట్రిబ్యూట్ చేస్తూ, ఆ కాంట్రిబ్యూట్ చేయడం వల్ల నాకు వచ్చేది ఏమిటి అని అనుకోకుండా నేను ఇది చెప్తే అతనికి ఉపయోగపడుతుంది అంటే మనస్ఫూర్తిగా తనకున్న నాలెడ్జ్ అంతా కూడా షేర్ చేయడానికి ఇష్టపడే ఒక వ్యక్తి అంటే ఇట్స్ అ గ్రేట్ పర్సనాలిటీ. ఎందుకంటే కొంతమందికి తెలియడమే తక్కువ ఉంటుంది, అది తెలిసిన తర్వాత చెప్పాలి అన్న ఆలోచన తక్కువ ఉంటుంది. అది ఏ విషయం చెప్పాలి అనేది ఆ స్పృహ ఉంది చూడండి, అది చాలా గొప్ప విషయం. మనకు తెలిసిన ప్రతిదీ చెప్పాల్సిన అవసరం లేదు, అది ఎక్కడ విలువ ఉంటుందో అక్కడ చెప్పడం, ఎక్కడ ఎవరికి ఉపయోగపడుతుందో వాళ్ళకి చెప్పగలగటం, అది సార్ ఒక గొప్ప క్యారెక్టర్. దట్స్ వాట్ ఐ ఫెల్ట్. అండ్ హీ కెన్ బీ వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ గ్రేట్ డైరెక్టర్స్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ సీరియస్ సినిమాలో. అంత పొటెన్షియల్ ఉన్న ఒక ఆర్టిస్ట్ అండి యాజ్ అ డైరెక్టర్గా మనం కంపేర్ చేసుకుంటాం. అండ్ సునీల్ కుమార్ రెడ్డి గారి మీద ఒక ఫిలిం మేకర్గా ఎవరి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉండింది? అంటే మీరు వచ్చే ముందు, ఇండస్ట్రీకి వచ్చే ముందు ఫిలిం మేకర్ అవ్వాలి, డైరెక్టర్ అవ్వాలి అని అనుకునే ముందు ప్రీవియస్ ఇన్స్పైర్ అయిన దర్శకులు ఉండొచ్చు, కథలు ఉండొచ్చు, పరిస్థితులు ఉండొచ్చు. బట్ వచ్చిన తర్వాత అవి మారే అవకాశం ఉంటుంది, డెఫినెట్గా మారిపోతుంటాయి. ఎందుకంటే అప్పటికి బిఫోర్ సునీల్ కుమార్ రెడ్డి గారు అండ్ ఆఫ్టర్ సునీల్ కుమార్ రెడ్డి గారు అన్నగా డిపెండ్ చేస్తాను జనాలు. సో అన్నప్పుడు మీరు ఏం చెప్తారు? నేను ఆ ఇన్నసెన్స్ ఒక సినిమాలో చూడాలి అనే ఒక ప్రేక్షకుడిని నాలో బతికించుకుంటూ నేను ఉండగలిగినంత వరకు నేను ఎన్రిచ్ అవ్వగలుగుతూ ఉంటాను. ఏ రోజైతే నేను ఒక డైరెక్టర్ని నేను జడ్జ్ చేసే ప్లేస్కి వచ్చేసాను అనుకున్నప్పుడు నా అబ్జార్ప్షన్ తగ్గిపోతూ ఉంటుంది. ఐ స్టిల్ వాంట్ టు బీ, నేను ఒక మంచి ప్రేక్షకుడిగానే మిగిలిపోవాలని కోరుకుంటున్నాను, ఇంక్లూడింగ్ నా ఫిల్మ్స్కి కూడా, నా సినిమాలకు కూడా నేను ప్రేక్షకుడిలాగే నేను చూస్తాను. నాకు ప్రేక్షకుడిగా నచ్చినప్పుడు నేను ఇష్టపడతాను. కొన్నిసార్లు ప్రేక్షకుడిగా నన్ను డైరెక్టర్స్ డిసప్పాయింట్ చేసి ఉండొచ్చు, అలాంటి సందర్భాలు కూడా ఉన్నాయి. నేను ఒక డైరెక్టర్నో లేకపోతే ఒక ఫిల్మ్నో నేను ఇష్టపడడం కంటే కూడా వెరీ క్రాఫ్ట్ని ఇష్టపడడానికి ముందుకు వస్తానండి. అది ఎవరు చేసినా కానీ, ఎవరు రాసినా కానీ, ఒక అద్భుతమైన డైలాగ్ నాకు అనిపిస్తే అది ఎవరు రాశారు అనే దానికంటే కూడా ఆ డైలాగ్లోని ఎసెన్స్ని నేను ప్రేమిస్తాను, అది కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళని గౌరవిస్తాను. కేవలం లేబుల్ ప్రకారం ఒకరిని ఇష్టపడాలనో లేకపోతే లేబుల్ ప్రకారం ఒకదాన్ని రెస్పెక్ట్ ఇవ్వాలి, ఒకదాన్ని తక్కువ చూడాలని నేను ఏ రోజు వరకు ఏది అనుకోలేదు. ఒక భాష సంబంధం లేకుండా, ఒక స్పెసిఫిక్ ఆర్టిస్టు ఒక వీళ్ళని సంబంధం లేకుండా ఐ రెస్పెక్ట్ ఎవ్రీ ఫిల్మ్ మేకర్ ఫర్ హిస్ కాంట్రిబ్యూషన్ టు ద స్క్రీన్, ఆ ఆస్పెక్ట్లో. సో వినోద్ చోప్రా గారు 80 years ప్లస్లో ఆయన చేసిన 12th ఫెయిల్ అనే సినిమా
ఒక జంజీని కూడా టచ్ చేయగలిగింది అంటే ఏజ్ ఈజ్ నాట్ ఎ ఫ్యాక్టర్. ఒక యంగ్స్టర్ వచ్చి ఒక మహా మేధావులను కూడా ఆలోచింపజేయగలిగాడు అంటే ఏజ్ అగైన్ ఈజ్ నాట్ ఫ్యాక్టర్, ఎక్స్పీరియన్స్ ఈజ్ నాట్ ఎ ఫ్యాక్టర్. వాళ్ళు ఎంత లైఫ్ని దగ్గరగా చూశారు, ఎలా దాన్ని కాంట్రిబ్యూట్ చేయగలిగారు అనేది ఒక ఇంట్రెస్ట్, ఒక ఇష్యూ. ఒక ఆదిత్యధర్ లాంటి ఒక వ్యక్తి వచ్చి ఒక బ్లాక్ బస్టర్, ఒక గ్రేటర్ ఒక సినిమాని ఆవిష్కరించినప్పుడు ఎక్స్పీరియన్స్ కంటే కూడా అతని కమిట్మెంట్ కానీ, అతను చేసిన రీసెర్చ్ కానీ, అతని టీం వర్క్ని కానీ మనం అప్రిషియేట్ చేయకుండా ఉండలేం. లైక్ దట్ ఎవ్రీబడి ది కమ్ విత్ అ డిఫరెంట్ ఫ్లేవర్. అంత గొప్పగా తీసిన ఒక డైరెక్టర్ మళ్ళీ తర్వాత ఒక పరమ పేలవమైన సినిమా తీయొచ్చు. సో కేవలం నేను ఆ లేబుల్నే ఇష్టపడుతుండేసరికి నేను దీన్ని కూడా ఇష్టపడాలి, దీన్ని ఇష్టపడకపోతే ఎలాగా అనేది మాత్రం మనం అడగకూడదు. దట్స్ వాట్ ఆ ఫిల్మ్ తాలూకా ఎసెన్స్. ఆ ఫిల్మ్ ఈజ్ ద ఫైనల్ అవుట్కమ్ అండ్ దట్ హ్యాస్ టు బి ఎ టెక్స్ట్ బుక్ ఫర్ అస్. ఎవరు రాసినా కానీ టెక్స్ట్ బుక్. దట్స్ వాట్ ఐ బిలీవ్. యాజ్ అ ఆడియన్గా నా అన్ని సెన్సెస్ని లెట్ లూజ్ చేసి నేను డైరెక్టర్కి సబ్మిట్ చేయాలనుకుంటాను థియేటర్లో. ఏడవలసి వచ్చిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏడవాలని, భయపడాల్సి వచ్చినప్పుడు భయపడాలని, నన్ను నేను నాలోని డైరెక్టర్ని పక్కకు తోసేసి నాలో ప్రేక్షకుడిని మాత్రం ముందు సీట్లో కూర్చోబెట్టుకుంటాను. దట్స్ వాట్. అప్పుడే నేను అబ్జర్వ్ చేయగలుగుతాను, అప్పుడే నేను సినిమా అనే మ్యాజిక్ని పూర్తిగా ఆస్వాదించగలుగుతాను. సో యాజ్ సునీల్ కుమార్ రెడ్డి, మీరు అన్న ఆ ఇద్దరు సునీల్ కుమార్ రెడ్డిలో ఏమాత్రం వ్యత్యాసం లేదు. ఐఎమ్ యాజ్ యంగ్ యాజ్ ద ఎర్లియర్ సునీల్ కుమార్ రెడ్డి. 25 ఏళ్ల క్రితం సునీల్ అంత యంగ్గా ఉన్నాడు, ఈ రోజు కూడా నేను అంతే యంగ్గా, అంతే అడాప్టబుల్గా, అంతే ఓపెన్గా ఉన్నానండి సినిమాకి. అండ్ నాకు పర్సనల్గా అనిపించింది ఏంటంటే సునీల్ కుమార్ రెడ్డి గారు అవార్డు ఫిల్మ్ మేకర్ అని అనుకుంటాను నేను. అంటే మీ సినిమాకి అవార్డే కోట్ల విలువ, ప్రశంసలే కోట్ల విలువ అనేది నా పర్సనల్గా నాకు అనిపించేది, అంటే మీ జర్నీ చూసిన తర్వాత స్టిల్ ఇప్పటి వరకు కూడా. సో మీరు వెలకట్టలేని ప్రశంస అందుకుంది ఎవరి దగ్గర నుంచి? నా దృష్టిలో అవార్డు అని కానీ ప్రశంస ఇవన్నీ కూడా బై ప్రోడక్ట్స్ అండి, అవుట్కమ్స్ మధ్యలో వచ్చే ఇవే తప్ప అవి ఎండ్ గోల్ అయితే కాదు సార్. మెయిన్గా నేను ఇష్టపడేది ఏమిటి అంటే, ఎవరికైనా కానీ నేను చెప్పేది ఏంటంటే, నీ మనసుకు నచ్చిన పని నువ్వు చేస్తూ ఉండడమే జీవితం అని. దట్స్ వాట్. అదే సక్సెస్ అని. సక్సెస్ అంటే ఎదుటివాడు గుర్తించి ఇచ్చేది సక్సెస్ కాదు, మీకు నచ్చింది మీరు చేయగలగడమే సక్సెస్ అనేది నా డెఫినేషన్ ఆఫ్ దట్ మ్యాటర్ అండి. బట్ డెఫినెట్గా బెస్ట్ ఫిల్మ్ వచ్చిన ప్రతిసారి కూడా నేను ఎక్కువ ఆనందాన్ని పొందాను, మోర్ దాన్ బెస్ట్ డైరెక్టరో లేకపోతే బెస్ట్ డైలాగ్ రైటరో కంటే కూడా. రీజన్ ఏమిటంటే, ఒక కలెక్టివ్ గ్రూప్కి మొత్తం దొరికిన ఒక గౌరవం, ఒక బెస్ట్ ఫిల్మ్ అనేది. నేను ఎప్పుడు అనేది, సినిమా అన్నది ఏ ఒక్క వ్యక్తి సొంతం కాకూడదు కూడా, అనుకోకూడదు కూడా. అది 10 మంది చేయి వేస్తే వచ్చే ఒక ప్రోడక్ట్. ఆ మొత్తం ప్రోడక్ట్కి రికగ్నిషన్ దొరకటం అన్నది దట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ అని నేను అనుకుంటాను. యాజ్ ఒక ఫార్చునేట్ పొజిషన్లో అందరికీ కలెక్టివ్గా రిప్రజెంట్ చేయగలిగే ఒక పొజిషన్లో ఉన్నాను కాబట్టి యాజ్ అ డైరెక్టర్గా, దెన్ ఐ ఎంజాయ్ ఇట్ మోర్. ఒక హీరో సినిమాకి బెస్ట్ చిల్డ్రన్ ఫిల్మ్ అవార్డు వచ్చిన, ఒక ఛాన్స్కి అవార్డు వచ్చిన, అండ్ అలాగే సొంత ఊరికి బెస్ట్ ఫిల్మ్ వచ్చింది అన్నా కానీ దట్స్ ఒక ప్రౌడ్ మూమెంట్ ఫర్ మై ఎంటైర్ టీమ్. అందులో పనిచేసి నాకు కాఫీ ఇచ్చిన, టీ ఇచ్చిన ఆ స్పాట్ బాయ్ దగ్గర నుంచి ఎంజాయ్ చేస్తాడు మన సినిమా సార్ అనేది. ఆ గ్లో ఏదైతే ఉంటుందో. రీసెంట్గా నేను ఒక సిరీస్ చేస్తున్నప్పుడు ప్రొడక్షన్కి ఒక అతను వచ్చారు. వచ్చిన తర్వాత అతను, సార్ సొంత ఊరు మీతో నేను చేశాను సార్, నేను ఫస్ట్ అప్పుడే అప్రెంటిస్గా జాయిన్ అయ్యాను, మన సినిమాకి అప్పుడు అవార్డు వచ్చింది సార్, ఐ ఫెల్ట్ సో హ్యాపీ అని. ఇప్పుడు నా హీఈస్ అ చీఫ్, చాలా మెస్లు ఉన్నాయి అతనికి, హీఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పర్సన్. బట్ కానీ ఇది మన సినిమాకి అవార్డు వచ్చింది అనే ఒక కిక్ కేవలం ఒక బెస్ట్ ఫిల్మ్కి వస్తూ ఉంటుంది. ఆ సినిమాకి మీకు అవార్డు వచ్చిందంటే అనేది మా అందరి తాలూకా శ్రమని నువ్వు ఒక్కడ తీసేసుకున్నావు, నీ పేరు మీద వేసుకున్నావు అన్నట్టు అనిపిస్తుంది నాకు. బట్ వేరేస్ కలెక్టివ్గా వచ్చిన ప్రతి అవార్డు కూడా, సొంత ఊరికి బెస్ట్ ఫిల్మ్ వచ్చినప్పుడు ఐ ఫెల్ట్ దట్ కైండ్ ఆఫ్ ఎ జాయ్. అలాగే ఒక చిల్డ్రన్ ఫిల్మ్కి, నా వెరీ సెకండ్ ఫిల్మ్కి బెస్ట్ ఫిల్మ్ వచ్చినప్పుడు, బెస్ట్ చిల్డ్రన్ ఫిల్మ్గా వచ్చినప్పుడు, దట్ వాజ్ అ నైస్ మూమెంట్. ఓకే. అండ్ ఫైనల్గా సార్ నాకు ఒక క్వశ్చన్ ఏంటంటే, దీని తర్వాత మనం కంక్లూడ్ చేసేస్తాను నేను. ఇప్పుడు ప్రజెంట్ సొసైటీలో ప్రతి ఒక్కరిని
విపరీతంగా పీడిస్తున్న సమస్య ఎడ్యుకేషన్ సార్. అంటే పెద్ద స్కూల్‌లో చదివితే, కార్పొరేట్ స్కూల్‌లో చదివితేనే మా వాడు పెద్ద స్థాయికి వెళ్తాడు అనే ఒక మైండ్ సెట్‌లో ఒక బిలో మిడిల్ క్లాస్ పేరెంట్స్‌ని కూడా ఇన్‌ఫ్లుయెన్స్ చేసేస్తుంది ఎడ్యుకేషన్ సిస్టమ్. ఇది ఒక రకమైన కరప్షన్ బేసిక్‌గా చెప్పాలంటే. ప్యూర్‌లీ కరప్షన్. సో, దాని మీద ఎప్పుడూ ఎవరు బలంగా మాట్లాడిన సందర్భాలు ఎక్కడ కనిపించట్లేదు. ఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా. సో, పేరెంట్స్‌కి కూడా ఎట్లా అయిపోయింది అంటే, మా బాబు ఆ స్కూల్‌కి వెళ్తేనే వాడికి భవిష్యత్తు ఉంటుందేమో అన్న ఒక మైండ్ సెట్‌కి వచ్చేసారు. సో, దీని మీద మీకు అంటే ఏం చేస్తే బాగుంటుంది? ఇప్పుడు మనది సినిమా అనేది ఒక పవర్ఫుల్ మీడియా. సో, దీని మీద మీరు ఏమన్నా ఒక సొసైటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక పేదల పక్షాన ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమా చేసే ఆలోచన ఏదైనా ఉందా? సో నేను యాక్చువల్లీ చేశాను. వెల్కమ్ టు తిహార్ కాలేజ్ అనే ఒక సినిమా. కాలేజీలని ఒక జైలులాగా మార్చేశారు అనే ఒక కాన్సెప్ట్ మీద నేను చేసిన సినిమా అది. బట్ యాజ్ మీరు అన్నట్టు అదంత విస్తృతంగా రీచ్ అవ్వలేదు. బట్ ఇట్ వాస్ ఆన్ ద సేమ్ సబ్జెక్ట్. ర్యాంకుల వ్యామోహంలో పడి వాళ్ళకి మిగతా సాంస్కృతికంగా కానీ లేకపోతే మిగతా రిలీఫ్ కూడా లేకుండా చదువు అనే దాని మీద మనం వాళ్ళని ఒక మోసలో పెట్టేయటం అనేది ఒక దారుణమైన ఒక విషయం జరుగుతూ ఉంది. ఈ ఎంసెట్లనండి లేకపోతే ఐఐటీలనండి వీటిల్లో మన చుట్టూ చదువు ఉంది అన్నదాన్ని వదిలేసి పుస్తకాల్లోనే టోటల్గా చదువు వెతుక్కునే ఒక పరిస్థితికి తీసుకొని రావటం వల్ల ఎవరు కూడా కనెక్ట్ అవ్వటం లేదు ఎడ్యుకేషన్కి అని చెప్పడం నా ఇంటెన్షన్ అండి ఆ పాయింట్లో. మన గవర్నమెంట్స్ కానివ్వండి లేకపోతే ఓవరాల్గా ఎలాంటి దీనికి తీసుకొచ్చామంటే నీ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తే నీకు పిల్లలంటే ప్రేమ లేదు, నీ పేరెంట్స్ని గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేస్తే నీ పేరెంట్స్ అంటే నీకు ప్రేమ లేదు అనే ఒక దాన్ని మన మనసులోకి వచ్చేలాగా తీసుకొని వచ్చి ఈ రెండు ఆస్పెక్ట్స్లో ఏవైతే ప్రభుత్వం చేయాలో మన రాజ్యాంగం ప్రకారం అది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో పెట్టినది అందరికీ ఉచిత విద్య కావాలి, ఉచిత వైద్యం కావాలి అనే దాన్ని నెమ్మదిగా దాన్ని నిర్వీర్యం చేసేసి ఈ రెండు ప్రైవేట్ చేతుల్లోకి మానసికంగా పెట్టించేశారు ఫస్ట్. ఉన్నాయి గవర్నమెంట్ స్కూల్స్ ఉండడానికి ఉన్నాయి, వాళ్ళు ఫెసిలిటీస్ ఇస్తున్నారు, అన్నీ ఇస్తున్నారు, కానీ సైకలాజికల్గా ఏం తయారు చేసామంటే ఏమీ అవకాశం లేనివాడు, ఏమీ చదువు మీద ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కానీ లేకపోతే పిల్లల మీద ప్రేమగా అంత లేని వాళ్ళు కానీ జోబులో డబ్బు లేని వాళ్ళు మాత్రమే గవర్నమెంట్ స్కూల్లో చదువుతారు అనేది పెట్టేసరికి మన పరిస్థితి ఎలా ఉన్నా మనకు అవసరం ఉన్నా లేకపోయినా కానీ ప్రైవేట్ స్కూల్స్లో జాయిన్ చేయించాలి అనే ఒక మైండ్ సెట్కి తీసుకొని రావటం అనేది ఒక సిస్టమేటిక్ ఫెయిల్యూర్ అండి. దగ్గరుండి అందరూ కూడా మీడియా దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు గవర్నమెంట్స్ దగ్గర నుంచి జనరేషన్స్ టుగెదర్ ఈ ఫీలింగ్ని తీసుకొని వచ్చేసారు. మేమందరం కూడా నేను ఒక గవర్నమెంట్ స్కూల్ ప్రోడక్ట్ని, గవర్నమెంట్ కాలేజ్ ప్రోడక్ట్ని. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్ ఆ ఎన్విరాన్మెంట్ గురించి. కానీ నా ఫ్రెండ్స్ అందరూ కూడా సక్సెస్ఫుల్గానే ఉన్నారు, మంచి పొజిషన్స్లోనే ఉన్నారు. కానీ వాళ్ళ పిల్లలు ఎవరూ కూడా గవర్నమెంట్ స్కూల్స్లో చదవటం లేదు. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో చదివితే చిన్న చూపు అయిపోతుంది. బట్ వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్స్లోనే ఉంటారు. ఎందుకంటే ఆ మినిమం ఎంఏ బిఎడ్ ఉండాలి, లేకపోతే వాళ్ళకి రావు, లక్షల జీతాలు ఇస్తారు. ఈ డిగ్రీలు ఫెయిల్ అయిన వాళ్ళు అలాంటి వాళ్ళని ప్రైవేట్ స్కూల్స్లో పెడుతుంటారన్న సంగతి మనకు తెలుసు. బట్ స్టిల్ అక్కడికే పంపిస్తూ ఉంటారు. ఇంక్లూడింగ్ ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్లో పనిచేసే టీచర్లు కూడా పిల్లల్ని అక్కడికే పంపిస్తూ ఉంటారు బికాస్ ఆఫ్ ద స్టిగ్మా. ఇంత సిస్టమేటిక్ స్టిగ్మాని మనం క్రియేట్ చేసేసాం. ఫన్నీ పార్ట్ ఏమిటంటే ఈ 12 సంవత్సరాలు ప్రైవేట్ చదువు అంతా ఎందుకు చదువుతాము అంటే మళ్ళీ గవర్నమెంట్ స్కూల్లో గవర్నమెంట్ కాలేజీలో సీట్ల కోసమే. ఐఐటి అన్నది ఐఐఎంలు అనేవి ఇవి గవర్నమెంట్. ఈ గవర్నమెంట్లో సీట్ రావడం కోసంగా ఇంత ప్రైవేట్ చదువు. అందరూ ఏం చేస్తారు, ఉన్న డబ్బులంతా కూడా మీకు దీని మీద పెట్టేశాం రా, ఇప్పుడు మీకు చదివించడానికి మా దగ్గర ఏం లేవు, నేనేం చేయలేను, ఈ చదువు నువ్వు ఇదే ఉపయోగించుకో అంటారు. ఈ చదువు ఫైనల్గా ఏమి నేర్పిస్తుంది వాళ్ళకి? ఏం డిఫరెన్షియేషన్ నేర్పిస్తూ ఉంది? అదే ఏబిసిడీలు. మీరు పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్లో చేసిన ఎల్కేజీలో అదే ఏబిసిడీలు, మామూలు గవర్నమెంట్ స్కూల్లో కూడా అవే ఏబిసిడీలు మారటం లేదు, ఎక్కాలు మారటం లేదు, టేబుల్స్ మారటం లేదు, మనకుంటే సమస్యలు మారటం లేదు, సమ్స్ మారటం లేదు. బట్ మీరెందుకు అదే పెద్ద సమస్యను చేసేస్తున్నారు, ఫీజులు పెట్టేస్తున్నారు, యూనిఫామ్ వేసుకోకపోతే చదువు రాదు అనే ఒక ఫీలింగ్ ఎందుకు తీసుకొని వస్తున్నాం? ఇట్స్ అ సిస్టమేటిక్ ఫెయిల్యూర్ డెలిబరేట్లీ డన్ బై ద కార్పొరేట్ గ్రీడ్ అండి. ఇంతకు మించి ఇంకేం లేదు. ఈ కార్పొరేట్ గ్రీడ్ వలన రెండు బ్యూటిఫుల్గా ఉండాల్సిన సిస్టమ్స్ని కొలాప్స్ చేసేసి మొత్తం ఒక మిడిల్ క్లాస్ పర్సన్ సంపాదించిందంతా పిల్లల చదువు మీద పెట్టేసి
ఆ తర్వాత ఆ చివరి రోజుల్లో హాస్పిటల్ హుండీలో పోసేసి ఆ తర్వాత హ్యాపీగా ఐసీయూ నుంచి పైకి వెళ్ళిపోవడమే తప్ప అంతకుమించి మనం ఏం సాధించడం లేదు. ఒక న్యాచురల్ బర్త్ లేదు, ఒక న్యాచురల్ డెత్ లేదు. అలాంటి ఒక ఆర్టిఫిషియల్ సమాజంలోకి మనల్ని మన మెడే మనం పట్టుకొని మనం తోసుకున్న ఒక ఊవిది. ఇంతకంటే దౌర్భాగ్యం ఏముంది? ఇంకెవరో తోసేస్తే అది ప్రాబ్లం. మనంతట మనమే మన మెడను మనమే పట్టుకొని మనం గెంటుకుంటున్నాం ఈ రెండిట్లో. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ ట్రాజడీ అండి. ఓకే. సో చూశారు కదండి, సునీల్ కుమార్ రెడ్డి గారి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో సొసైటీకి సంబంధించే విషయాలతో పాటు ఆయన ఫిలిం మేకింగ్ సంబంధించి అలాగే అప్కమింగ్ ప్రాజెక్ట్స్కి సంబంధించి డీటెయిల్గా చెప్పారు. నెక్స్ట్ ఆయన చేసిన సినిమా రిలీజ్ కాబోతుంది. దీనికి సంబంధించి మరికొన్ని ఇంటర్వ్యూస్ కూడా మనం చేయబోతున్నాం. సో సొసైటీకి సంబంధించి చేసే ప్రతి సినిమాని ఎంకరేజ్ చేయండి. ముఖ్యంగా సునీల్ కుమార్ రెడ్డి గారు చేసేటి సినిమాలు అందరికీ ఆదర్శం అండ్ అందరికీ ఉపయోగకరం. సో చూస్తూ ఉండండి తెలుగు డెస్క్ ఛానల్. నమస్తే.